హల్లెలూయా. మరి ఈరోజు we're going to talk about the power of a promise. The power of a promise. అంటే వాగ్దానము యొక్క శక్తి, దేవుని వాగ్దానము యొక్క శక్తి. The power of a promise from God. మరి దేవుని వాగ్దానము ఏంటి అని చూసినట్లయితే, వాగ్దానం అంటే ఏంటి? వాట్స్ ఎ ప్రామిస్? వాగ్దానము అంటే దేవుడి నుంచి వచ్చి ఒక మాట, మన యొక్క పరిస్థితి కొరకు, మన యొక్క విడుదల కొరకు, మన యొక్క భయాల కొరకు, మన భవిష్యత్తు కొరకు, లేక మనం ఏదైనా కన్ఫ్యూజన్లో ఉంటే మరి దేవుని వద్దకు వచ్చినప్పుడు ఆయన మనతో మాట్లాడతాడు. మరి దేవుడు అనేక రకాలుగా మాట్లాడతాడు. మరి ఈ కాలంలో మరి దేవుడు బాగా వాడుకునే విధానము దేవుని వాక్యం, గాడ్స్ వర్డ్. ఇది మనం అందరం చదువుతాం, బైబిల్ని అందరూ చదువుతూ ఉంటాం. కానీ నువ్వు ఎప్పుడైతే ఇంకా దేవుడి నుంచి రోజు బైబిల్ స్టడీ వేరు, ఎప్పుడైతే నాతో ఈరోజు దేవుడు మాట్లాడాలా అనుకుని ఆ రోజు పొద్దున్న బైబిల్ స్టడీ నువ్వు చదువుతావో, ఆ రోజు ప్రత్యేకముగా దేవుడు నీతో మాట్లాడతాడు, ఒక వాక్యము ద్వారా నీకు మాట్లాడతాడు. అది నీకు ఒక వాగ్దానం అవ్వచ్చు. ప్రామిస్ కార్డ్స్ తీసుకుంటారు. ప్రామిస్ కార్డ్స్ అది కొంతమందికి ఏమో నార్మల్ ప్రామిస్ కార్డ్స్గా తీసుకుంటారు, కొంతమందికి ఏమో వారికి ఎగ్జాక్ట్గా కావాల్సిందే వస్తుంది, కొంతమందికి నిరీక్షణ వస్తుంది, కొంతమందికి అది ఆచారం, కొంతమందికి అది మరణాన్ని నుంచి జీవాన్ని ఎక్కించేటంత విశ్వాసాన్ని కూడా ఇస్తారు. అదే కాదు, దేవుడు వాగ్దానాన్ని మరి ప్రవక్తల ద్వారా కూడా ఇస్తాడు. దేర్ ఆర్ సమ్ ప్రాఫిట్స్, అవునా? మరి ప్రవక్తల ద్వారా ఇస్తాడు, దర్శనాల ద్వారా ఇస్తాడు, కొన్ని కళల ద్వారా కూడా ఇస్తాడు. మరి అనేక కళలు వస్తూ ఉంటాయి, అందరికీ రకరకాల కళలు వస్తూ ఉంటాయి. అంటే మళ్ళీ ఇంకోటి గుర్తుంచుకోవాలా, సైతానుడు అన్నిటినీ వాడుకుంటాడు, దేవుని వాక్యాన్ని వాడుకుంటాడు, అవునా? ప్రవక్తల్ని వాడుకుంటాడు, ప్రవచనాన్ని వాడుకుంటాడు, దర్శనాన్ని వాడుకుంటాడు, కళల్ని వాడుకుంటాడు. వాడన్నిటిని దేవుడు వాడుకునే ప్రతి దాన్ని వాడు వాడుకుంటాడు. అందుకే బైబిల్లో ఉంది అబద్ధ ప్రవక్తలు ఉంటారు, అవునా? ప్రకటనలు ఏమని ఉంటారంటే, మీరు అపోస్తులని కొంతమంది అనుకున్నారు కానీ వారు అపోస్తులు కారు. యు ఫౌండ్ అవుట్ అంటే వాడి గురించి మనం ఎప్పుడైతే ఎవరితో అయినా సరే నీవు కొంతకాలము నీవు గడిపి, నీవు ఆత్మీయముగా దేవునితో సంబంధము కలిగి కొంతకాలము ఎవరితో అయినా గడిపితే ఆ వ్యక్తి యొక్క పరిస్థితి నీకు తెలిసిపోతుంది. అదే నీకు దేవునితో లోతైన సంబంధము లేకుండా ఆ దైవజనుడితో నువ్వు గడుపుతున్నావు అనుకోండి, అతనికి వచ్చే దర్శనాలు కానీ అతను సరైన అబద్ధ ప్రవక్త అనుకోండి, నీవు అతనికి బలైపోయే అవకాశాలు ఉన్నాయి. అదే నీకు దేవునితో సంబంధం ఉందనుకోండి, దేవుడు చెప్తాడు అక్కడికి వెళ్ళొద్దు, నీకు ఆత్మలో అనిపించదు అనమాట, మన శాంతి అనిపించదు, వెళ్ళవు అక్కడికి. అదే దేవునిలో సంబంధము లేదనుకోండి, బకరా. అందుకనే ఏమంటారంటే జనాల్ని గొర్రెలు అంటారు. ఏమంటారు? గొర్రెలు, అవునా? ఒకళ్ళకి ఏదైనా ఒక అద్భుతం జరిగితే ఇంక అందరూ వెళ్ళిపోతారు అక్కడికి, ఇంకా ఆలోచించరు ఇంకా దేవునితో. చాలామందికి ఎందుకంటే మొదటగా ఈ ప్రాబ్లమ్స్ అని, ఎందుకంటే దేవునితో లోతైన సంబంధము లేదు. లోతైన సంబంధం ఎలాగొస్తుంది అంటే ప్రార్థన ద్వారా వస్తుంది, బైబిల్ చదవడం ద్వారా వస్తుంది, మరి కొత్తగా జన్మించటం ద్వారా వస్తుంది. చాలామందికి స్వస్థత కావాలి, చాలామంది సంఘానికి వస్తారు స్వస్థత కోసము, కానీ కొత్తగా జన్మించరు. వాళ్ళకి మారు మనసు అనుభవం అనేది ఉండదు. దే విల్ నాట్ హ్యావ్ ద సాల్వేషన్ ఎక్స్పీరియన్స్. దేవుడు అంటే ఏంటో తెలియదు, వాక్యము తెలియదు, స్వస్థత కోసం వస్తారు. దాని గురించి ఏం చెప్పినా వింటారు. వాక్యం కృప చెప్పు, ధర్మశాస్త్రం చెప్పు, యేసు ప్రభు లేడు పరిశుద్ధాత్ముడు ఉన్నాడని చెప్పు, యెహోవా లేడు యేసయ్య ఉన్నాడు, యేసయ్య లేడు, ఏది చెప్పినా వాళ్ళు వింటారు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే స్వస్థత. చూడండి ఆ డాక్టర్ ఏం చేస్తాడు? ఏం కాదు కదా, మందు ఎత్తాడు తగ్గుతుంది అంతే. కొంతమంది ఇలా వస్తారు, అలా ఉండడం వల్ల కరెక్టే. మరి దైవజనుడు కరెక్ట్ అయితే, ఆ ప్రవచనము ఆ వాక్యం కరెక్ట్ అయితే నువ్వు అదృష్టవంతుడు. లేదనుకోండి అతడు తప్పుదొక్క తీసుకెళ్ళిపోతాడు. అందుకనే ప్రతి ఒక్కళ్ళకి దేవునితో సంబంధం ఉండాలి. అప్పుడే
నీవు ఒక మాట అంటారు, ద డెవిల్ కెనాట్ స్టాండ్ టైం. ద డెవిల్ కెనాట్ స్టాండ్ టైం. చూడండి, నీవెవరితో అయినా సరే, నీ భర్త అసలు స్వరూపం తెలియదు, నీ భార్య అసలు స్వరూపం తెలియదు. అవునా? స్టార్టింగ్లో లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అప్పుడు ఏం తెలియదు, సెకండ్ సైట్ తెలియదు, థర్డ్ సైట్ తెలియదు. పెళ్ళయిన తర్వాత ఒక నెల తర్వాత ఇద్దరు రంగులు బయటపడిపోతాయి. భర్త యొక్క ఫుల్ కలర్, భార్య యొక్క ఫుల్ కలర్. యూ కెనాట్ స్టాండ్ టైం, యూ కెనాట్ హైడ్ యువర్ నేచర్ బై టైం. ఎవరైనా సరే వారి బుద్ధిని కొంతకాలం తర్వాత బయట పెట్టాల్సిందే. అవునా? దెర్ ఇస్ నథింగ్ దట్ క్యాన్ స్టాండ్ టైం. మరి సమయాన్ని బట్టి ఒక్కొక్కసారి నీకు ఏ గిఫ్ట్స్ లేవనుకోండి, సమయాన్ని బట్టి తెలిసిపోతుంది అనమాట. అవునా? ఎందుకంటే తుఫాన్ వచ్చినప్పుడు ఆ పునాది నిలబడదు. అందుకే స్టార్మ్స్ ట్రై, ఒక్కొక్కసారి కొన్ని తుఫాన్లు వచ్చినప్పుడు అవి నిలబడవు అనమాట. నీ పునాది స్ట్రాంగ్గా ఉందా లేదా. సో ప్రామిస్ ఆఫ్ గాడ్ ఈ విషయంలో చాలా ఎందుకు ఎన్ని చెప్తున్నానంటే, షుడ్ బి కేర్ఫుల్. ఎందుకు ఎన్ని చెప్తున్నానంటే, దేవునితో లోతైన సంబంధం నీకు ఉండడం మంచిది. ఎవరైనా ఒక ప్రవచనం చెప్పారంటే నీవు ఇంటికి వచ్చి ప్రార్థించాలి, అది నెరవేరుతుంది. ప్రవచనం అనేది ఒక్కొక్కసారి దేవుడు నీ భార్యకి చెప్తాడు. అవునా? నీ భార్యకి దర్శనమిస్తాడు కలిసి. ఒక్కొక్కసారి నీ భర్తకి చెప్తాడు. ఒక్కొక్కసారి మీ ఇంటికి వచ్చే ఎవరన్నా ప్రార్థనా పరులు, అవునా, కొంతమంది ఫ్రెండ్స్ వస్తూ ఉంటారు, నీకు తెలిసిన స్పిరిచువల్ ఫ్రెండ్స్, వాళ్ళు చెప్పొచ్చు ఒక చిన్న ప్రవచనం, దేవుడు నాకు ఇది బయలుపరిచాడని. మీరు కూర్చొని ప్రార్థిస్తున్నప్పుడు మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళు కూడా చెప్పొచ్చు. దాని ద్వారా నీ జీవితాలు మారిపోవచ్చు. ఒక్కొక్కసారి దేవుడు ఒక వచనం ఇస్తాడు, ఏం అవసరం లే, ఒక వచనం చదువుతున్నప్పుడు ఒక వచనం వస్తుంది, ఆ వచనం పట్టుకుంటావు, నీవు ఆశీర్వదించి పడిపోతావు. హల్లెలూయా. ఆ మరణాన్ని దాటి వేస్తావు, ఆ భయంకరమైనటువంటి కష్టాన్ని నీవు దాటి వేస్తావు అన్నమాట. సో ఈ ప్రామిస్ ఒక ఎత్తు, ఈ ప్రామిస్ నిజమా కాదా అని తెలుసుకోవడము ఒక ఎత్తు. ఎందుకంటే ఇప్పుడు కాలం అటువంటిది. అవునా? ఎందుకంటే ఒక్కొక్కసారి అన్నీ వాళ్ళు చెప్పేవి కరెక్ట్ కాకపోవచ్చు, వినకపోవచ్చు. ఒక్కొక్కసారి వాళ్ళు, అవునా, వాళ్ళ తలంపులు చెప్పొచ్చు. ఉదాహరణకి పౌలు కొరింథీలు, ముందు ఇక్కడికి వచ్చి మీకు చెప్తాను. కొరింథీలులోనే పౌలు కొన్ని మాటలు చెప్పాడు. అవునా? ఒకసారి కొరింథీలుకి వెళ్ళండి, అది చెప్పిన తర్వాత మీకు ఇక్కడికి వస్తాను. మొదటి కొరింథీలు 7వ అధ్యాయానికి రండి. 7 మీకు చూపిస్తాను అనమాట. ఒక వ్యక్తి ఎలాగా, ఇది కూడా మీరు గుర్తించాలి. మీ అబ్బాయి కొన్ని పొరపాట్లు చేసినంత మాత్రాన్ని మీ అబ్బాయి చెడ్డోడు కాదు. మీ ఆవిడ కొన్ని పొరపాట్లు చేసినంత మాత్రాన్ని మీ ఆవిడ కంప్లీట్గా చెడ్డది కాదు. డైవర్స్ ఇచ్చేయాల్సిన అవసరం లేదు. యూ నీడ్ టు నో సమ్ థింగ్స్. చూడండి, ఇక్కడ భార్యాభర్తల గురించి మాట్లాడుతున్నాడు. మొదటి వచనం చదవమ్మా. మొదటి కొరింథీలు 7 మొదటి వచనం. మీరు రాసిన వాటి విషయము స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు. అది చూసారా, పౌలు రాస్తున్నాడు ఇక్కడ, స్త్రీని ముట్టుకుండుట పురుషునికి మేలు. మరి అందరూ పెళ్లి చేసుకునే ప్రతి ఒక్కళ్ళు వివాహం అన్ని విషయాల్లో ఘనమైందని అతను ఎప్పుడన్నా ఇది రాశారా? ఎందుకు రాయరు? ఇది బైబిల్లో ఉంది కదా. నెక్స్ట్ టైం ఇది రాసుకోండి. అదే ఎందుకు రాయాలా? ఇది ఎందుకు రాయకూడదు? వై యూ యూజ్ దట్? వై డోంట్ యూ యూజ్ దిస్? దిస్ ఈజ్ ఆల్సో ఇన్ ద బైబిల్. అవునా? ఇంకొకటి ఏమైనా రాసుకోవాలి తెలుసా? I will show you some things, this chapter, ఇక్కడ ఏమని ఉంటుందంటే, it is better to marry than to burn. Let me show you that scripture. 9వ వచనం చదవండి. అయితే మనసు నిలుపలేని ఎడల పెళ్లి చేసుకొని వచ్చును. మరి ఇది ఎందుకు రాసుకోలేదు? మనసు నిలుపలేని ఎడల ఏం చేయొచ్చంట? మరి ఈ వాగ్దానం ఎందుకు రాసుకోవట్లేదు? అంటే ఇద్దరు మనసు నిలుపుకోలేవు కాబట్టి ఏం చేసుకుంటున్నారంట? అంటే ఇది వివాహాన్ని ప్రోత్సహిస్తున్నట్ట, కించపరుస్తున్నట్ట? కించపరుస్తున్నట్టు. బికాస్ యూ కెనాట్ కంటైన్ ఈజ్ బెటర్ టు మ్యారీ దాన్ టు బర్న్. ఇంకొక చోట ఏమంటాడంటే, ఒకవేళ వ్యభిచారము చేసుకుని కంటే ఇది చేసుకొనుట మంచిది అని కూడా అంటాడు. ఆల్ దిస్ థింగ్స్ ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను అంటే, లెట్ us see, ఈ అధ్యాయాన్ని మనం కొంచెం లోతుగా చదువుతాం. ఎందుకు ఇక్కడ రాశాడు పౌలు? వై డిడ్ పాల్ రైట్ లైక్ దిస్? చూడండి, రాస్తూ మీకు కొన్ని మాటలు చూపిస్తాను. చదువు అమ్మ, కంటిన్యూ చేయి. 2, 3, 4 కంటిన్యూ చేయి.
అయినను జారత్వములు జరుగుచున్నందున ప్రతివానికి సొంత భార్య ఉండవలెను, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలెను. అంటే ఏం జరుగుతున్నంత వలన అంటే వ్యభిచారాన్ని అవాయిడ్ చేయడం కోసమే పెళ్లి చేసుకోవాలి. ఈ వాగ్దానం రాస్తారా? అయినా నువ్వు జారత్వం జరుగుతున్న వలన వివాహం చేసుకోవచ్చు, ఇవేమి రాయరు. వీ పికప్ ద బెస్ట్. బట్ పాల్ ఈజ్ టెల్లింగ్ పెళ్ళి ఎందుకు చేసుకోవాలంటే అసలు స్త్రీని ముట్టుకుంటే పురుషునికి సరే. ఇవన్నీ రాసే పౌలు చదువమ్మ. భర్త భార్యకును అలాగుననే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడుపవలెను. భర్తకే గాని భార్యకు తన దేహము పైని అధికారము లేదు, అలాగున భార్యకే గాని భర్తకు తన దేహము పైని అధికారము లేదు. ప్రార్థన చేయుటకు మీకు సావకాశము కలుగునట్లు కొంతకాలము వరకు ఉభయుల సమ్మతి చొప్పుననే తప్ప ఒకరినొకరు ఎడబాయకుడి. మీరు మనసు నిలుపలేకపోయినప్పుడు సాతాను మిమ్మల్ని శోధింపకుండానట్లు తిరిగి కలుసుకొనుడి. ఇది నా హితోపదేశమే కానీ ఆజ్ఞ కాదు. ఆగండి, ఇది ఎవరిదంట? పౌలు హితోపదేశమే కానీ దిస్ ఈజ్ నాట్ ఎ కమాండ్మెంట్. అంటే ఒక్కొక్కసారి యూ క్యాన్ గివ్ ఎ గుడ్ గైడెన్స్, యూ క్యాన్ టెల్ దెమ్ వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ ఈస్ బ్యాడ్. అంటే ఇతడు హితోపదేశం అన్నమాట, కానీ ఆజ్ఞ కాదు. ఎ పర్సన్ కెన్ హ్యావ్ ద హోలీ గోస్ట్, he can be a prophet, he can be an apostle, but he can still give counsel out of his mind. అవునా? ఒక్కొక్కసారి నీకు వరాలు ఉండొచ్చు, నీవు భక్తుడు అవ్వచ్చు, పరిశుద్ధాత్మ నిండుగా ఉండొచ్చు, కానీ నీ హితోపదేశమే. మీకు ఎవరికైనా నా హితోపదేశం కావాలా లేక నేను చెప్పే దేవుని వాక్యం కావాలా? హితోపదేశం ఎవరైనా చెప్తారు. యూనో ఎవ్రీ వన్ కెన్ ప్రీచ్ సమ్ గుడ్ థింగ్స్. ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే ఐ స్పీక్ దిస్ బై పర్మిషన్ and not of commandment. Why permission? Ante Paul is allowed to speak this. Paul has took permission to speak this. Why? Ante it is not exactly from God. అంటే దేవుడి నుంచి వచ్చింది కాదు, కానీ ఇలా మాట్లాడడానికి దేవుడు అతనికి ఏమి ఇచ్చాడంట? అధికారం ఇచ్చాడంట. Why? ఎందుకని? Why did God give him permission to say that? There are many things. ఇక్కడ వీళ్ళెవరో తెలుసా? These people are Corinthians. ముందు మీరు గుర్తుంచుకోవాలి వీళ్ళెవరు అంటే these people are Corinthians. Why? ఓకే, ఇక్కడ వీళ్ళతో ఒక మాట మాట్లాడుతూ ఉంటాడు. ఏమని మాట్లాడతాడు తెలుసా? కొరింథియన్స్తో ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు? Why is he talking to Corinthians like this? 3వ అధ్యాయము మొదటి 2 వచనాలు. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతున్నా. ప్రాబ్లం ఏంటి? ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడలేకపోతున్నట్లు వాళ్ళతో. సో హీ కుడ్ నాట్ టాక్ ఎవ్రీథింగ్ దట్ గాడ్ హ్యాస్ పుట్ ఇన్ హిస్ హార్ట్ టు దెమ్. కొంతమందితో నువ్వు మాట్లాడలేవు, ఆత్మీయ మనుషులతో మాట్లాడుతున్నట్టు వారితో మాట్లాడలేవు. నువ్వు ఆత్మీయ మనిషివైనా, even though you are full of spirit, full of knowledge, full of blessing, full of wisdom, వాళ్ళకి చెప్పలేము. చూడండి, 10 ఏళ్ల పిల్లవాడు అన్నం తింటలేదు అనుకో, తినో ఒక్కడ బాధతో లేకపోతే అంటే వాడు తింటాడు. అవునా? లేకపోతే డాడీకి చెప్తానంటే తినరా అంటాడు గదిలోంచి, వాడు గబ్బో తినేస్తాడు. అది చిన్నపిల్లాడు అనుకోండి, అది చందమామ చూడండి ఆయన, అబ్బు చూడండి ఆయన, అది వాడొచ్చేస్తాడు. నువ్వు తిరిగి అరగంట తినిపిస్తావు వాడికి, అటు చేసి ఇటు చేసి డ్యాన్స్ చేసి. అవునా? సో యూ డోంట్ నో హౌ టు ఫీడ్ హిమ్. సో దెర్ ఆర్ లెవెల్స్ ఆఫ్ ఫీడింగ్. దెర్ ఆర్ లెవెల్స్. వాడికి చెప్పేది వీడికి చెప్పలేవు, వీడికి చెప్పేది వాడికి చెప్పలేవు. సో ఇక్కడ పౌలు ఏమంటున్నాడు? ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతున్నాను. ఐ కుడ్ నాట్ స్పీక్ టు యూ యాజ్ స్పిరిచువల్ పీపుల్. సరే, ఎలా మాట్లాడుతున్నాడంట? శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మాట్లాడవలసి వచ్చింది. అంటే హీఈస్ టాకింగ్ టు ఎ కార్నల్ మ్యాన్. అంటే కొత్తగా జన్మించిన, ఇంకా రక్షింపబడని, అవునా, ఇంకా అన్యజనుడితో శరీర సంబంధి అయినటువంటి మనిషితోటే ఒక పసిబిడ్డతో మాట్లాడుతున్నట్లు మాట్లాడుతుంది. ఇఫ్ యు ఆర్ కార్నల్, యు ఆర్ ఈక్వల్ టు ఎ జెంటైల్. మనము క్రీస్తులో ఎదగలేదనుకోండి, అందుకే మనకి అన్యజనులకి తేడా కనపడదు. ఎందుకంటే సంఘము అంత సంపూర్ణంగా ఎదగలేదు గనక వాళ్ళంత తేడా చెప్పలేకపోతున్నారు మనుషులకి, క్రైస్తవులకి. పసిబిడ్డలే అన్నమాట.
దేవుడు ఎంత గొప్ప దేవుడు అయినా, ఇంత గొప్ప శక్తి గలవాడు అయినా ఆయన మనతో ఎలా మాట్లాడుతున్నాడంట? శరీర సంబంధులతో మాట్లాడుతాడు. సో గాడ్ కుడ్ నాట్ టాక్ టు అస్ అట్ హిస్ లెవెల్ దట్ హీ వాంట్ టు టాక్ టు యూ. ఒక ఆత్మీయ మనిషిగా మాట్లాడలేకపోతున్నాడు అంటే ఇక్కడ పౌలు ముందు చెప్తున్నాడు అనమాట. కొరింథీలు ఏంటంట? ఇంకా సంఘము, బేబీ చర్చ్. పక్కన చెప్పు, నువ్వే క్రైస్తవుడు అన్నాడు. సో వాట్ క్రిస్టియన్ ఆర్ యూ? యు ఆర్ ఎ కార్నల్ క్రిస్టియన్ ఆర్ ఎ బేబీ క్రిస్టియన్? ఎందుకని ఎలాగంటున్నాడు? వై హీఈస్? చదువమ్మా, 2వ వచనం చదువు. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచి తిని కానీ అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. మీరింకను శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు కారా? అది చూసారా? సో ఇది బ్యాక్గ్రౌండ్ అనమాట, కొరింథీయుల బ్యాక్గ్రౌండ్. అందుకని దేవుడు వీళ్ళతో ఈ రకంగా మాట్లాడడానికి ఏమి ఇచ్చాడంట? పర్మిషన్ ఇచ్చాడంట. అందువలనే హీ గేవ్ దెమ్ పర్మిషన్ టు టాక్ యాజ్ కార్నల్ పీపుల్. ఇది నీకు వాగ్దానముగా ఉండొచ్చా? నో, దిస్ కెనాట్ బి యువర్ ప్రామిస్ బికాస్ పాల్ టుక్ పర్మిషన్ టు టాక్ టు దట్ బేబీ చర్చ్. ఆ చిన్న సంఘానికి మాట్లాడడానికి ఎలా మాట్లాడు? పూర్తిగా ఆత్మీయంగా దేవుడు మాట్లాడలేక మరేం మాట్లాడినంటే, సరే ఏదో చెప్పు, మరేం చేస్తాం వాళ్ళకి? ఆత్మీయంగా నువ్వు నాకు తెలియజేయలేవు. యూ కెనాట్ డిక్లేర్ మై వర్డ్స్ టు దెమ్, దే ఆర్ నాట్ ఎ లెవెల్ టు టేక్. కాబట్టి వాళ్ళకి ఎలా చెప్పు? కాబట్టి ఇప్పుడు మోషే ఒక చోట ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, పరిసయ్యులు అందరూ కలిపి యేసు ప్రభువారిని ఒక మాట అడుగుతారు. మరి భార్యాభర్తలు ఎప్పుడూ కలిసే ఉండాలంట, విడిపోకూడదంట అని చెప్పినప్పుడు పరిసయ్యులు శాస్త్రులు ఒక ప్రశ్న అడుగుతారు. మరి మోషే ఎందుకు పరిత్యాగ పత్రిక ఇచ్చి భార్యను విడిచిపెట్టొచ్చు అని చెప్పాడు? ఎవరికి? 40 సంవత్సరాలు నడిపిస్తున్న ఎవరు? ఇజ్రాయేల్. వాళ్ళు మహావిశ్వాసులు కదా, మహావిశ్వాసుల వాళ్ళు మాటి మాటికి మోషేని కొట్టి చంపేద్దాం అనుకునేటువంటి భయంకరమైన ప్రజలు. 400 సంవత్సరాలు బానిసత్వం నుండి వారిని విడిపించి తీసుకొస్తే అబ్రహాము సంతానమని మోషేని అనేక సార్లు చంపేద్దామని అనుకున్నటువంటి ప్రజలు. ఇక వారికి ఏమిచ్చాడంట? నీవు భార్యను విడిచిపెట్టేయచ్చు ఏదైనా ప్రాబ్లం ఉంటే అని చెప్పి ఏమిచ్చాడంట? పరిత్యాగ పత్రికని ఇచ్చాడంట. మరి యేసుప్రభు వారు అంటారు ఆది నుంచి అలా లేదంట. యూనో, ఆది నుంచి. లెట్స్ గో టు మత్తయి సువార్త 19:3 నుంచి చదవండి. పరిసయ్యులు ఆయనను శోధింపవలనని ఆయన యొద్దకు వచ్చి. ఆగండి, ఇది ఎవరిని ఏ రకంగా అడుగుతున్నారు? తెలుసుకుందాం అడుగుతున్నారా, శోధించాలని అడుగుతున్నారా? సో యు సీ, యేసుప్రభు వారు ఇది నీకు వాగ్దానం అవ్వకపోవచ్చు, ఒక్కొక్కసారి అవ్వచ్చు. సో బైబిల్ ఈజ్ ఎ బుక్ ఆఫ్ మెనీ కాంటెక్స్ట్స్. సందర్భాలు బట్టి కూడా ఉండేటువంటి బుక్ బైబిల్. ఏ సందర్భంలో అక్కడ ఏం చెప్తుందో కూడా నువ్వు తెలుసుకొని దాని ప్రకారం నువ్వు నడుచుకోవాలి. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సరే చదువు. పరిసయ్యులు ఆయనను శోధింపవలనని ఆయన యొద్దకు వచ్చి, ఏ హేతువు చేతనైనను పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని అడుగగా, ఆయన, సృజించిన వాడు ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించిననియు, ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరముగా ఉందురని చెప్పెననియు మీరు చదవలేదా? కాబట్టి వారి ఇకను ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు. కనుక దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదని చెప్పెను. అందుకు వారు, అలాగైతే పరిత్యాగ పత్రికనిచ్చి ఆమెను విడనాడుమని మోషే ఎందుకు ఆజ్ఞాపించనని వారు ఆయనను అడుగగా, ఆయన, మీ హృదయ కాఠిన్యమును బట్టి మీ భార్యలను విడనాడ మోషే సెలవిచ్చెను. కానీ హల్లెలూయా. చూసారా, ఎందుకు విడిపోమని చెప్పాడంట మోషే? ఆది నుండి అలా లేదంట. విడిపోవచ్చా? అబ్రహాం సారా విడిపోయారా? విడిపోకూడదు. ఆదాం అవ్వ విడిపోయారా? నో. నోవా భార్య? నో డివోర్స్. కానీ విడిపోమని ఎందుకు వచ్చిందంట? ఎందుకు మరి మోషే ఇచ్చాడు? దేవుని ప్రవక్త కాదా మోషే? ధర్మశాస్త్రం ఎందుకు ఇచ్చాడు? వారి నీతిమంతులనా? వారి విశ్వాసులనా? కాదు. ఎందుకు ఇచ్చాడంటే అక్కడ ఒక మాట ఉంటుంది, వారి హృదయము. అవునా? 8వ వచనం చదవండి, మత్తయి 19:8. అండర్లైన్ చేసుకోండి. ఆయన, మీ హృదయ కాఠిన్యమును బట్టి మీ భార్యలను విడనాడ మోషే సెలవిచ్చెను. అంటే ఆ వచనాన్ని ఆ ప్రజలకు ఎవరిచ్చినట్టు? డైరెక్ట్గా దేవుడే. డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఇచ్చాడనమాట. డైరెక్ట్లీ ఇండైరెక్ట్. దిస్ ఈజ్ నాట్ గుడ్ ఇంగ్లీష్, బట్ యూ కెన్ అండర్స్టాండ్.
బట్ ఇట్ ఈస్ సంథింగ్ లైక్ డైరెక్ట్లీ ఇండైరెక్ట్. యూనో, అంటే హృదయ కాఠిన్యమును బట్టి నీతో దేవుడు వేరుగా మాట్లాడతాడు. 10 మంది క్రైస్తవులు ఉన్నారనుకోండి, 10 మందితో దేవుడు 10 రకాలుగా మాట్లాడతాడు. ఎందుకు? ఇతని హృదయము సున్నితముగా ఉంది, ఇతని హృదయము కొంచెము కఠినము, ఇతని హృదయము ఫుల్ కఠినము, ఇతని హృదయము 100% కఠినము. సో ఎవరికి ఏం చెప్పాలో వాళ్ళు చెప్తాడు. సరే, వీళ్ళందరూ నీకేం చెప్పాడంటే అందరూ చెప్పుకుంటారు, ఇది చెప్పడా, నాకు ఇది చెప్పి ఎందుకు చెప్తాడే, ఇది రాంగ్, నువ్వు అబద్ధం 10 మంది కొట్టుకొని చుట్టూ కొట్టుకొని బాదుకొని చింపుకొని వెళ్ళిపోతారు. దట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. సరే, కానీ హృదయ సున్నితం కూడా ఏం చేస్తాడు? వారందరినీ ఏమనకుండా వాళ్ళందరినీ ప్రేమించి వెళ్ళిపోతాడు. హల్లెలూయా. దెర్ ఈజ్ వన్ గ్రోన్ అప్ బిలీవర్. అంటే హృదయ కాఠిన్యమును బట్టి, అంటే ఇప్పుడు మోషే ఇచ్చిందే కరెక్ట్ అని ఇప్పుడు చెప్పొచ్చా ఈ కృపాయుగములో? చెప్పకూడదు. మోషే అప్పుడు ఇమ్మన్నాడు కాబట్టి అదే ఆజ్ఞను బైబిల్లో తీసుకొని ఇదే కరెక్ట్, బైబిల్లో ఉంది, ఇది కరెక్టో అని అనొచ్చా? చాలామందిని అలాగే మోసం చేస్తారు. అవునా? మన మినిస్ట్రీలో ఇవి అబద్ధ ప్రవక్త, లేకపోతే నీకు ఏదన్నా దేవుడు చెప్పిన ఈ వేరే వచనాలు చూపించి ఇది రాంగ్ అని చెప్పొచ్చు. నీకు లోతు లేకపోతే అనుకో, నువ్వు దొరికిపోతావు లోతు లేకపోతే. అయితే హృదయ కాఠిన్యమును బట్టి మోషేకి ఇచ్చాడు, ఇప్పుడు ఇస్తున్నాడా అది? ఇప్పుడు అది వ్యాలిడా? లేదు. ఇప్పుడు హస్బెండ్స్ లవ్ యువర్ వైఫ్, వైఫ్స్ లవ్ యువర్ హస్బెండ్. క్రీస్తు సంఘాన్ని ప్రేమించినట్లు, అవునా, భార్య భర్తను, భర్త భార్యను ప్రేమించాలి. సో యూ కెనాట్ లీవ్. ఇప్పుడు అది వర్తించదు. దట్ ఈజ్ నాట్ ఇన్ ద న్యూ కోవెనెంట్. సరే, ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చేయండి, 1 కొరింథీయులు 7కి వచ్చేయండి. పౌలు ఎందుకు మాట్లాడుతుంది? ఎంతమందికి అర్థం అవుతుంది ఇప్పుడు బైబిల్? ఎస్, దీస్ ఆర్ ద డీప్ థింగ్స్ దట్ యూ కెన్ అండర్స్టాండ్ టు గో టు ఎ న్యూవర్ లెవెల్. అవునా? నీవు కొత్త స్థానానికి, కొత్త స్థాయికి వెళ్ళడానికి ఇవి చాలా ఉపయోగపడతాయి. హౌ డు యూ హ్యాండిల్ థింగ్స్ ఇన్ ద బైబిల్? హౌ డు యూ స్టడీ థింగ్స్ ఇన్ ద బైబిల్? సరే, ఇదే పౌలు ఏమంటున్నాడు చూడండి. 1 కొరింథీయులు 7, 8, 9. 1 Corinthians chapter 7 verse 8 and 9. నా వలె నుండుట వారికి మేలని పెండ్లి కాని వారితోనూ విధవరాండ్రతోనూ చెప్పుచున్నాను. ఓకే, నా మూలముగానే ఉండుట మేలు అంటే పౌలు పెళ్లి చేసుకున్నాడా? పెళ్లి చేసుకోలేదు. అప్పుడు పౌలు హీఈస్ నౌ నాట్ విత్ ఎ వైఫ్. అప్పుడు అతను భార్యతో లేడు. అతని బ్యాక్గ్రౌండ్ తెలియదు, పెళ్లి చేసుకున్నాడు, బట్ హీఈస్ నాట్ విత్ ఎ వైఫ్. మేబీ హీఈస్ నాట్ మ్యారీడ్ ఆర్ హీఈస్ నాట్ విత్ ఎ వైఫ్, వీ డోంట్ నో. ఏమంటున్నాడు? నేను పెళ్లి చేసుకోలేదు కనుక మీరు కూడా పెళ్లి చేసుకోకుండా ఉండటమే మంచిది అనొచ్చు. మేబీ హీఈస్ యంగ్ ఎట్ దట్ టైం. చదవం. అయితే మనసు నిలుపలేని ఎడల పెళ్లి చేసుకొనవచ్చును, కామతప్తులగుట కంటే పెళ్లి చేసుకొనుట మేలు. మరియు పెళ్లి అయిన వారికి, చూడండి, ఇది రాస్తారా ఈ వాగ్దానము? కామతప్తులగుట కంటే పెళ్లి చేసుకొనుట. ఈసారి పెళ్లి కాట్లు ఎన్ని చేసుకోండి మీరు. మనసు నిలుపుకోలేని ఎడల, స్త్రీని పుట్టుకుని పురుషునికి వేలు, ఇవన్నీ అస్తమానం అదే వేసుకోవద్దు మీరు. ఓకే, సో వై నాట్? ఓకే, ఎందుకు వేసుకోకూడదు అంటే ఇవన్నీ కూడా పౌలు భక్తుడు తన హితోపదేశం అని చెప్తున్నాడా, దేవుడి నుంచి అని చెప్తున్నాడా? షుడ్ బి వెరీ కేర్ఫుల్ ఇన్ పికింగ్ అప్ ఎ ప్రామిస్. ఓకే, చదువమ్మా. మరియు పెండ్లి అయిన వారికి నేను కాదు ప్రభువే ఆజ్ఞాపించినదేమనగా. చూడండి, ఇది లుక్ ఎట్ ద డిఫరెన్స్ ఇన్ దిస్ చాప్టర్. డిడ్ యూ సీ ద డిఫరెన్స్ ఇన్ దిస్ చాప్టర్? ఇక్కడ ఏమంటున్నాడో చూసారా? 10వ వచనం అందరూ ఒకసారి చదవండి. ఎవ్రీబడి రీడ్ దట్ వర్స్ 10. ఈ రోజు నుంచి మీరు బైబిల్ చదివే విధానం మారిపోతుంది. హల్లెలూయా. యూ విల్ లెర్న్ హౌ టు రీడ్ బైబిల్ ఫ్రమ్ టుడే ఇఫ్ యూ ఆర్ ఎ బైబిల్ రీడర్. 10వ వచనం వచ్చేటప్పటికి ఏమంటున్నాడు? మరియు పెండ్లి అయిన వారికి నేను కాదు ప్రభువే ఆజ్ఞాపించినదేమనగా భార్య భర్తను ఎడబాయకూడదు. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఇక్కడ మోషే కరెక్టా, ఇది కరెక్టా? ఇదే కరెక్ట్. ఎందుకంటే ఇక్కడ మోషే చెప్తున్నాడా, ప్రభువు చెప్తున్నాడా? ఇప్పుడు ఇక్కడ పౌలు చెప్తున్నాడా, ప్రభువు చెప్తున్నాడా? అంటే మోషే చెప్పింది ఉంది, పౌలు సొంతంగా చెప్పింది ఉంది, ప్రభువు చెప్పింది ఉంది. హల్లెలూయా. డిడ్ యు సీ దట్? Did you see the difference of how you read it? చూద్దాం. మరియు పెండ్లి అయిన వారికి, ఇక్కడ ఇంగ్లీష్ ఏమంటుంది? అంటూ ద మ్యారీడ్ ఐ కమాండ్, యట్ నాట్ ఐ బట్ ద లార్డ్. దిస్ ఈజ్ కాల్డ్ స్ప్లిట్ పర్సనాలిటీ. పాల్ హ్యాస్ 2 bodies. ఒకటేమో దేవుడు చెప్తున్నాడు, ఇంకోటి నేను చెప్తున్నాను. ఇది దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ ఎలా మాట్లాడుతున్నాడో చూడండి. మళ్ళీ 12వ వచనానికి రండి.
ప్రభువు కాదు, నేనే తక్కిన వారితో చెప్పినదేమనగా. ఇక్కడ ఎవరంట? అసలు పౌలు ఎప్పుడో బైబిల్లో అపరిచితుడిగా పనిచేశాడు 7వ అధ్యాయంలో. 2 roles, what he is talking and what God is telling. What he is talking, what God is telling. ప్రభువు కాదు, అక్కడేమో నేను కాదు. ప్రభు ఇక్కడేమంటున్నాడు? ప్రభువు కాదు, నేనే. యూనో, సో ఇది ఇలా మాట్లాడడానికి పర్మిషన్ ఇచ్చాడా లేదా? ఎందుకని? వాళ్ళెవరు, కొరింథీయులు ఎవరు? పెద్దోళ్ళ చిన్నపిల్లలా? వాళ్ళతో ఆత్మీయ మనిషిగా మాట్లాడతాడు, శరీర సంబంధిగా మాట్లాడుతున్నాడా? సో పౌలే గందరగోళంగా మాట్లాడు. ఏం మాట్లాడుతున్నాడు తెలియలేదు. ప్రభు ఎలాగెలా మాట్లాడన్నాడు. దేవుడు ఏం చేయాలి? మనం మాట్లాడాడు. చూడండి, ఇప్పుడు నువ్వు ఒక ఆఫీసర్ అనుకోండి, మేబీ యువర్ గుడ్ ఐఏఎస్ఓ ఐపీఎస్ఓ చదువుకున్న డిగ్రీ అనుకోండి. పెద్దోళ్ళు వస్తే హలో గుడ్ మార్నింగ్ అండ్ హౌ ఆర్ యూ అని మాట్లాడు. చిన్నపిల్లడు వచ్చాడు అనుకో, అదే మీ మనవడు ఎవరో వచ్చాడు, చిన్నపిల్లడు చి అంటావు. అది పడుకున్నాడు అనుకో, తప్పట్లు కొడతావు, ఎలా కొడతావు నువ్వు అనుకుంటావు, ఇటు కోతిలా చేస్తున్నాడు అంటావు. ఎవరన్నా పిల్లడు వీడిని చూశారు అనుకో బయట నుంచి, ఓన్లీ చిచి అన్నాడేటి, కికి అన్నాడేటి. యూ డోంట్ అండర్స్టాండ్. సో పౌలు పరిస్థితి అలాగే ఉంది. ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నాడు? పసిపిల్లలతో మాట్లాడుతున్నాడు అన్నమాట. సో పౌలే అర్థం కావట్లే వై హీఈస్ డూయింగ్ లైక్ దట్, వై హీస్ టాకింగ్. ఇదంతా కూడా బై పర్మిషన్. సో ఇలా Paul is, look at the way how Paul is talking. Okay, let's go to 1 కొరింథీయులు 7వ అధ్యాయము 40వ వచనం. అయితే ఆమె విధవరాలుగా ఉండినట్టయినా మరీ ధన్యురాలని నా అభిప్రాయము. ఎవరి అభిప్రాయం అంట? పౌలు. దేవుని ఆత్మ నాకును కలిగి ఉన్నదని తలంచుకొంచున్నాను. ఏంటంట? నాకును కలిగి ఉన్నదని తలంచుకొనుచున్నాడా? లుక్ ఎట్, అంటే పిల్లలతో మాట్లాడి అతనికి అర్థం కావట్లేదు ఏమైందో. ఏమంటున్నాడు? నాకును దేవుని ఆత్మ ఉందని తలంచుకొనుచున్నాడా, లేక ఉందని గ్యారంటీగా ఉందా? ఉందని చెప్తున్నాడా? నేను నీ మొగుడిని అనుకుంటున్నాను అంటే మొగుడు అంటే ఎలాగుంటుంది? నేను నీ పెళ్ళామని నేను అనుకుంటున్నాను, అదేంటిది? పెళ్ళయింది కదా. యూనో, 1 కొరింథీయులు 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. 1 Corinthians chapter 1 verse 1. దేవుని చిత్తము వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడుగా ఉండుటకు పిలువబడిన పౌలును. ఆగండి, ఏమని చెప్తున్నాడు? లెటర్ ఏమని రాస్తున్నాడు? దేవుని చిత్తము వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తులుగా ఉండుటకు పిలువబడిననైనా పౌలును నేను. ఐఎమ్ అన్ అపోస్టల్ కాల్డ్ బై ద విల్ ఆఫ్ గాడ్. ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే ఐఎమ్ Paul called to be an apostle of Jesus Christ through the will of God our brother. లెటర్ అలా మొదలు పెట్టాడు, కానీ పరిశుద్ధాత్మ చెప్తున్నాడు అనమాట, అరే బాబు వాళ్ళకి ఎంత సీన్ లేదు అని చెప్పి 7వ అధ్యాయంకి వచ్చినప్పుడు ఏమని రాస్తున్నాడు? నాకు ఆత్మ ఉందని. అంటే ఇందులో నుంచి నువ్వు వాగ్దానాలు ఎందుకు తీసుకోవట్లేదు అంటే నెగిటివ్ ఉందని తీసుకోవట్లేదు, అవునా? కానీ ఇప్పుడు అర్థమైంది ఎవరికైనా ఎందుకు తీసుకోవట్లేదు ఇందులో వాగ్దానాలు అంటే. babes, he's talking to the babes like this, right? Okay, ఇప్పుడు let's come to the promise. యోహాను సువార్త గ్రంథం, John chapter 11. యోహాను సువార్త 11వ అధ్యాయం. ప్రామిస్. వై ప్రామిస్? ఈ ప్రామిస్లో ఒక్కొక్కసారి ఇన్స్టెంట్గా జరుగుతాయి. దేవుని వాగ్దానం ఒక్కొక్కసారి ఇన్స్టెంట్గా జరుగుతుంది, అవునా? యేసు ప్రభు వారు ఒకసారి ఒక సేనాధిపతి వచ్చి నా ఇంట్లో నా కుమార్తెకు బాగాలేదు, లేకపోతే నా ఇంట్లో పనిచేసేవానికి బాగాలేదని చెప్పినప్పుడు వెళ్ళు అని చెప్పిన వెంటనే ఆయన ఇక్కడ మాట సెలవిస్తే ఆయన ఇంటికి వెళ్ళిన తర్వాత ఎప్పుడు స్వస్థపడ్డాడంటే ఎప్పుడైతే ఆయన ఇక్కడ మాట ఇచ్చాడో అదే గడియలో స్వస్థపడ్డాడు. సో కొన్ని వెంటనే జరుగుతాయి, ఇమీడియట్. కొన్ని స్వస్థతలు వెంటనే జరుగుతాయి, ఇమీడియట్ మిరకల్స్. ఇమీడియట్గా ఫైనాన్షియల్గా బ్లెస్ అయిపోతాం, ఇమీడియట్గా మిరకల్స్ జరిగిపోతాయి. కొన్ని కొంచెం స్లోగా జరుగుతాయి. ఒక్కొక్కసారి దేవుడు గుడ్డివానికి
ఏం చేశాడు? మొదట ప్రేయర్ చేశాడు, అవునా? కళ్ళు వాడికి ఎలా కనపడుతున్నాయంట? మనుషులు చెట్లు వల్లే కనపడుతున్నారంట. తర్వాత మళ్ళీ ఏం చేశాడు? వాడికి సెకండ్ టైం ప్రేయర్, అప్పుడు ఏమైంది? హీల్ అయ్యాడు. అంటే ఇక్కడ కొంచెం టైం తీసుకున్నాడా లేదా? yes, he took some time to heal that person. He took some time. కొన్నిసార్లు నువ్వు ఏదైనా పని చేయమంటాడు, వాడికి మట్టి రాసి నీ వెళ్ళి అందులో కడుక్కోమంటాడు. కొంతమంది కుష్ఠరోగులు వెనక్కి వెళ్ళిపోమంటాడు. సో యూనో కొన్ని మాటలు ఎలా నెరవేరుతాయంటే అన్నీ ఒకలాగే ఉండాలని అనుకోకూడదు. డోంట్ కంపేర్. పక్కన చెప్పు, నువ్వు ఎప్పుడు ఇతరులతో పోల్చుకోవద్దని చెప్పండి. ఇతరులకు చేసినట్టు దేవుడు నీకు చేయకపోవచ్చు. యూ డోంట్ నో హౌ గాడ్ డీల్స్ విత్ యూ. గాడ్ డీల్స్ టు డిఫరెంట్ పర్సన్ అట్ ఎ డిఫరెంట్ లెవెల్. చూద్దాం. యేసు ప్రభువు వారు ఇలాగ అనేక వాగ్దానాలు ఇచ్చారు. అయితే కొన్ని వాగ్దానాలు ఎలాగుంటాయి? ఇప్పుడు నేను చెప్పబోయే చాలా ఉన్నాయి వాగ్దానాలన్నీ కూడా. ఈ వాగ్దానాల వల్ల నిరీక్షణ వస్తుంది, ఈ వాగ్దానాల వల్ల నీకు విశ్వాసం వస్తుంది, బలం వస్తుంది. అయితే నువ్వు ఎప్పుడైతే ఇతరులతో పోల్చుకుంటావో ఆ వాగ్దానం ఒక్కొక్కసారి నీకు అవిశ్వాసాన్ని కూడా ఇస్తుంది. ఇతరులతో పోల్చుకున్నప్పుడు అప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలా? ఇప్పుడు నేను చెప్పేది ఎందుకంటే, నేను చెప్పే కేసు ఏంటంటే ప్రామిస్, ఫెయిల్యూర్ అండ్ ఫుల్ఫిల్మెంట్. నేను చెప్పేది ఏంటంటే వాగ్దానం ఎప్పుడు కూడా హౌ ఎ ప్రామిస్ క్యాన్ గో త్రూ అండ్ సిచ్యువేషన్ వేర్ ప్రామిస్ కెనాట్ బి ఫుల్ఫిల్డ్ అండ్ దెన్ ఇట్ విల్ బి ఫుల్ఫిల్డ్. వాగ్దానం ఒక్కొక్కసారి ఎటువంటి పరిస్థితి గుండా తీసుకెళ్తుందంటే ఇక వాగ్దానము నెరవేరదు అనేటువంటి పరిస్థితి గుండా కూడా దేవుడు నిన్ను తీసుకెళ్ళి వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. హల్లెలూయా. దీని మీద ఈరోజు నేను కొంచెము మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను. దీని మీద ఒక్కొక్కసారి వాగ్దానము కొన్ని నెరవేరదనేటువంటి పరిస్థితి గుండా తీసుకెళ్ళి కూడా నీకు వాగ్దానము నెరవేరు. సో దెర్ విల్ బి ఎ సిచ్యువేషన్ వేర్ యూ థింక్ దట్ ద ప్రామిస్ క్యాన్ ఫెయిల్, బట్ ద ప్రామిస్ విల్ బి ఫుల్ఫిల్డ్ ఆఫ్టర్వర్డ్స్. అందుకే వాగ్దానం యొక్క శక్తి అని చెప్పాను. ఉదాహరణకి యోహాను సువార్త 11వ అధ్యాయానికి వద్దాం. మొదటి నుంచి చదువమ్మా. జాన్ చాప్టర్ 11 ఫ్రమ్ వర్స్ 1. మరియా ఆమె సహోదరి అయిన మార్తా అను వారి గ్రామమైన బేతనియలో లాజరు అను ఒకడు లోగెయాయెను. ఈ లాజరు ప్రభువునకు అత్తరు పూసి తల వెంట్రుకలతో తన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు. అతని అక్క చెల్లెండ్రు, ప్రభువా, ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానము పంపిరి. యేసు అది విని, ఈ వ్యాధి మరణం కొరకు వచ్చినది కాదు గాని దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినది అనెను. రైట్. ఎప్పుడైతే ఒక పరిస్థితి ఉందో ఆ పరిస్థితికి దేవుడు ఒక మాట ఇస్తాడు. సో ఫర్ ఎవ్రీ పొజిషన్ దట్ యు ఆర్ గోయింగ్ త్రూ, ఫర్ ఎవ్రీ సిచ్యువేషన్ గాడ్ గివ్స్ ఎ ప్రామిస్. అందరూ మీ పక్కన చెప్పండి, నీ ప్రతి పరిస్థితికి దేవుడు ఒక వాగ్దానం ఇస్తాడని చెప్పండి. సో ఫర్ ఎవ్రీ సిచ్యువేషన్ యూ క్యాన్ గో టు గాడ్. చిన్నదవనివ్వండి, పెద్దదవనివ్వండి, ఏ సమస్య లేదనుకోండి, అయినా వెళ్ళొచ్చు. దేవుడు నీకు చెప్తాడు నీ భవిష్యత్తు ఎలా ఉంటుంది, నువ్వేం చేయాలా ఏంటి. సమ్టైమ్స్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ స్టిల్ గో టు గాడ్. దేవుడు నీకు చెప్తాడు నీకు ఎలాంటి భార్య వస్తుంది, ఎలాంటి పిల్లలు పుడతారు, కొడుకు పుడతాడా, ఏం పేరు పెట్టాలా, కూతురు పుడతాడా. అవునా? దేవుడు చెప్పడా లేదా అలా చాలామందికి? ఎస్, హీ టోల్డ్ మెనీ పీపుల్. ఒక్కొక్కసారి ఏం లేకపోయినా దేవుని దగ్గరికి వెళ్ళొచ్చు. అయితే వీళ్ళు ఒక సమస్య వచ్చినప్పుడు, అవునా, మార్తా, మరియా, వాళ్ళ సహోదరుడు లాజరస్, వీళ్ళ ముగ్గురిని దేవుడు బాగా ప్రేమించాడు. అందుకని వీళ్ళు మెసేజ్ పంపిస్తారు. ఏమని? యేసయ్యా, నీవు ప్రేమిస్తున్నటువంటి లాజరస్ రోగి అయి ఉన్నాడు, నువ్వు వచ్చి స్వస్థపరచు. అందరినీ ప్రేమిస్తున్నావు కదా, నేను ప్రేమించిన వాళ్ళకి, ద్వేషించిన వాళ్ళ దగ్గరికి మొత్తం అంతా పోతున్నావు కదా, ఈయనకి స్వస్థపడుతున్నాడు. ఇది ఎవరికి ఇచ్చాడు వాగ్దానము? మార్తకి, మరియకి, లాజరస్కి. సో వీళ్ళు వెళ్ళిపోయారు. అవునా? ఏమని చెప్పాడు యేసుప్రభు వారు? ఏమని చెప్పాడు? ఇది విని, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు. దిస్ సిక్నెస్ ఈజ్ నాట్ అంటు డెత్. అంటే ఈ వ్యాధి వలన నీవు చనిపోతావా చనిపోవా? చనిపోవో. ఇది వాగ్దానం, ఇది ప్రామిస్. అమ్మయ్య, మేరీ హ్యాపీగా ఉంది, మార్తా హ్యాపీగా ఉంది, లాజరస్ కూడా పడుకు చనిపోతున్నప్పుడు ఏమనుకున్నాడు? అమ్మయ్య, నేను బతుకుతాను అనుకున్నాడు. అవునా? సో దే థాట్ దే వుడ్ సర్వైవ్. ఎందుకని వారికి యేసు నుంచి ఏమొచ్చింది? దే గాట్ ఎ ప్రామిస్ ఫ్రమ్ గాడ్. సో దే ఆల్ హ్యాడ్ హోప్. ఎందుకు వచ్చింది? ఎందుకంటే ఆయన శతాధిపతిని అన్నాడు, నువ్వు వెళ్ళిపో అన్నాడు. అవునా? వెళ్ళిపోయిన వెంటనే ఇంటికి వెళ్ళే లోపు ఏమైపోయింది? తన యొక్క
సేవకుడు స్వస్థపడ్డాడు. అవునా? తూరు సిద్ధోను దేశం నుంచి వచ్చిన స్త్రీకి కొంత టైం తీసుకున్నాడు. వెంటనే స్వస్థపరిచే టైం తీసుకున్నాడా? టైం తీసుకున్నాడు. టైం తీసుకొని ఏం చేశాడు? ఇప్పుడు ఈ నీ విశ్వాసాన్ని బట్టి నీ కుమార్ స్వస్థపరచబడ్డామన్నాడు. అదే గడియలో ఏమైపోయింది? దయ్యం ఆమెను వదిలి వెళ్ళిపోయింది. స్పాట్, ఇన్స్టెంట్లీ షీ గాట్ హీల్. సో వీళ్ళకి ఎన్ని తెలుసు, ఆయన మాట సెలవిస్తే జరుగుతుందని. దిస్ సిక్నెస్ ఈజ్ నాట్ అంటూ డెత్. ఈ వాగ్దానము మరణము వరకు వచ్చినది కాదు. దీనివల్ల లాజరస్ చావడు అని ఉంది. ఓకే, కానీ లాజరస్ ఏమైపోయాడు? చనిపోవడమే కాదు, చనిపోయి సమాధిలో పెట్టి ఎన్ని రోజులు అవుతుంది? 4 రోజులు. లెట్ us go through that thing. Let us go through that thing. ఎక్కడి నుంచి చూద్దామో. ఇప్పుడు అసలైన గందరగోళంలో ఉండేది ఎవరో తెలుసా? శిష్యులు. అసలు కాసేపు వాళ్ళకే ఒక 5 రోజులు మట్టుగా వాళ్ళకి మనసు ఉండేది కాదు. ఈయన చావడన్నాడు కదా, చచ్చిపోయాడు కదా అంటే యేసు ప్రభు వారు ఈ టైంలో ఫెయిల్ అయ్యారా లేదా? 12 మంది మాట్లాడుకుంటూ థామస్ అని ఉంటాడు, చూడు సావడానికి చచ్చిపోయాడు, గంగుంది, నా 4 రోజులు అయిపోయింది, ఈయన నేను మట్టుకు రాని, నేను వెనక్కి వెళ్ళిపోతాను నేను అని థామస్ డౌట్గా అన్నట్టున్నాడు. జాన్, పీటర్ వాళ్ళందరూనేమో, పీటర్ అన్నాడు లేదు దేవుడు నాకు చెప్పాడు ఈయన దేవుని కుమారుడు అభిషక్తుడని. సర్లే, అప్పుడప్పుడు పొరపాట్లు చేస్తూ ఉంటాడులే, అయినప్పటికీ దేవుని కుమారుడే, మనం వెళ్ళిపోవాలి, ఇది నెరవేరలేదు. లాజరస్ చనిపోయాడు. డాడ్, గాడ్ గేవ్ ఏ ప్రామిస్ అండ్ ద ప్రామిస్ డిడ్ంట్ ఫుల్ఫిల్. చూద్దాం, 11వ వచనం చదవండి. ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత, మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు, అతని మేలుకొల్ప వెళ్ళుచున్నానని వారితో అనగా, శిష్యులు, ప్రభువా, అతడు నిద్రించిన ఎడల బాగుపడును అనిరి. యేసు అతని మరణమును గూర్చి ఆ మాట చెప్పెను, కానీ వారు ఆయన నిద్ర విశ్రాంతిని గూర్చి చెప్పెను అనుకొనిరి. కావున యేసు, లాజరు చనిపోయెను, మీరు నమ్మునట్లు నేను అక్కడ ఉండలేదని మీ నిమిత్తము సంతోషించుచున్నాను. ఏమని చెప్పాడంటే, లాజరస్ చనిపోయాడు అని చెప్తున్నాడు. ఎందుకంటే ఇంకా ఒక 2 రోజులు ఆలస్యం చేశాడంట దేవుడు. అవునా? ఈ వాగ్దానం ఇచ్చిన తర్వాత ఒకసారి 6వ వచనం చదువమ్మా. అతడు రోగి అయి ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటనే ఇంకా 2 దినములు నిల్చెను. అంటే దేవుడు ప్రేమించట్లేదా? 5వ వచనం చదవమ్మా. యేసు మార్తను, ఆమె సహోదరిని లాజరును ప్రేమించెను. ఆగండి, ముగ్గురిని ప్రేమించి ఆలస్యం చేస్తున్నాడా, ద్వేషించి ఆలస్యం చేస్తున్నాడా? Sometimes God's love can make your situation worse. God's promise can make your situation horrible. వాగ్దానం, కొంతమంది అంటారు, ప్రభు వాగ్దానం వచ్చిన తర్వాత నా బతికేలాగా అయిపోయింది బ్రదరు, నాదేంటి రివర్స్ అయిపోతుంది సిచ్యువేషను, ఆయన ప్రేమిస్తున్నాడు, నన్ను ద్వేషిస్తున్నాడా? ఇక్కడ దేవుడు లాజరస్నే మార్తనే మరియని ప్రేమించి 2 రోజులు ఆలస్యం చేసినప్పుడు వాళ్ళు ఏమైపోయారంట? ఏమైపోయాడు లాజరస్? అమ్మయ్య, నేను చావను అనుకుంటే చచ్చిపోయాడు లాజరస్. మార్త మరి ఏమనుకున్నారు చూసి? ఇదేంటిది? యేసుప్రభు వారు ఏం చెప్పాడు? ఈ వ్యాధి మరణమునకు వచ్చినది కాదు. దిస్ సిక్నెస్ ఇస్ నాట్ అండర్ డెత్, బట్ హీ డైడ్. వాళ్ళిద్దరు ఏమనుకుంటుంటారు? డౌట్ అనమాట, ఈయన దేవుని కుమారుడా? లేదు దేవుని కుమారుడే. మరి దేవుని కుమారుడు అయితే మరి చావకూడదని చెప్పాడు కదా, కానీ ఏమైపోయాడు? అట్లా లాజరస్కి ఆలోచించడానికి లేదు, మనిషి పాయా కంప్లీట్గా. సో హీ కెనాట్ థింక్ ఎనీథింగ్ దట్ లాజిక్. మార్తా మరియకి అర్థం కావట్లేదు అనమాట, ఏమనలేని పరిస్థితి. కానీ దేవుడు ఇంకా ప్రేమిస్తున్నాడా? ఎస్, ప్రేమించి ఆలస్యం చేస్తున్నాడు. ఈరోజు ఇక్కడ చాలామంది ఈ బ్యాచ్లో ఉన్నారు. ఈరోజు ఏంటో తెలుసా? ద రిజరక్షన్ డే ఆఫ్ ద ప్రామిస్ దట్ యు థాట్ దట్ ఇట్ వుడెంట్ బి ఫుల్ఫిల్డ్ ఇన్ యువర్ లైఫ్. హల్లెలూయా. Today is a resurrection day.
ఏ వాగ్దానం అయితే నా జీవితంలో నెరవేరదో, టైం అయిపోయింది అనుకుంటున్నారో వాళ్ళందరిలో మళ్ళా మీ వాగ్దానము నెరవేరబోతుంది. హల్లెలూయా. కొంతమందిలో దేవుడు 10 సంవత్సరాలు ఆలస్యం చేశాడు, 20 ఏళ్ళు ఆలస్యం చేశాడు, 30 ఏళ్ళు ఆలస్యం చేశాడు. కొంతమంది దాని గురించి ఆలోచించడం, మాది ఇంకా దేవుడు స్వస్థపరచడు, నా కుటుంబంలో ఇంకా జరగదు ఈ మార్పు, నా భర్త మారడు, నా పిల్లలు మారడు, నా ఫైనాన్షియల్గా బ్లెస్ అవ్వను, అందరూ రకరకాలుగా ఫిక్స్ అయిపోయి ఆ ఏరియాను వదిలిపెట్టడం మానేశారు. దేవుడు దానిని మరలా నెరవేర్చుటకు సామర్థ్యము కలిగిన వాడు. హల్లెలూయా. సో గాడ్ ఈజ్ రిజరెక్టింగ్. ఈ సంవత్సరం అంతా కూడా అనేకులు ఈ పునరుద్ధాన దినాన్ని ఎదుర్కొంటారు. ఏ వాగ్దానం అయితే నువ్వు అనుకుని ఒకప్పుడు ఆశపడ్డావో నెరవేరదో దానిని దేవుడు నెరవేర్చి తీరుతాడు నీ జీవితంలో. చాలా మందిలో ఈ సంవత్సరం, కొంతమందిలో ఈ రోజు నెరవేర్చబోతున్నాడు. హల్లెలూయా. Some people are receiving today, some people will tomorrow. So when God gives a promise, God loves and God delays and it can make you worse. నీకు డౌట్ వస్తూ ఉంటుంది, దేవుడికి ప్రేమించాలా, దేవుడికి ఇవ్వాలా, ఎంత ఇచ్చినా నాకేం లేదు, వాక్యం చెప్పాలా, బోధించాలా, నేనేమన్నా చేయాలా, చేయకూడదా, వై, ఏంటి ఇది, నాకు పరిస్థితి ఏంది, వస్తున్నాయి రావట్లేదు, అంతకుముందు షుగర్ ఒకటే ఉండేది, ఇప్పుడు షుగరు, బీపీ, థైరాయిడ్, మోకాళ్ళ నొప్పులు, మెడ నొప్పులు, ఐ సమస్య, ఇయర్ సమస్య, ముక్కు అన్నీ వచ్చేసాయి. అప్పుడు ఒక ప్రాబ్లం కోసం ప్రేయర్ చేస్తే ఇప్పుడు 20 ప్రాబ్లం కోసం ప్రేయర్ చేయాల్సి వస్తుంది. నా పరిస్థితి ఏంది, నా దీన శరీరము మహిమ శరీరంగా కాదు, నా దీన శరీరము మరణ శరీరంగా మారిపోయింది. ప్రేయర్ పాయింట్లో ఫస్ట్ పాయింట్, నా దీన శరీరం ఎలా మారిపోయింది, మరణ శరీరంగా మారిపోయింది. We don't know whether this may be fulfilled or not. The promise is good. Things are good. ఆ ప్రవక్త ప్రవచనం చెప్పాడు, దేవుడు నాతో మాట్లాడాడు, కానీ ఇలా జరిగింది, ఏంటిది. సరే, ఇక్కడ ఏం జరిగిందంటే చూడండి, 19వ వచనం చదువమ్మా. కనుక యూదులలో అనేకులు వారి సహోదరుని గూర్చిన మార్తను మరియను ఓదార్చుటకై వారి యొద్దకు వచ్చి ఉండిరి. చదువమ్మా. మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయనను ఎదుర్కొని వెళ్ళెను, కానీ మరియా ఇంటిలో కూర్చుండి ఉండెను. మార్త వెళ్ళిందంట, రెస్పెక్ట్, పోయాడులే, పోయినోడి కోసం ఏం చేస్తాం, యేసయ్య మంచోడే అని మార్త వెళ్ళిందంట. అవునా? కానీ మరి ఏం చేసిందంట? ఎందుకని మరి కూర్చుంది వెళ్ళకుండా? దేవుడు నన్ను ప్రేమించట లేదు. మెనీ థింగ్స్, చాలా తలంపులు వెళ్తున్నాయి. దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడా లేదు. చాలామంది గుడి మానేస్తారు, చాలామంది ప్రార్థించడం మానేస్తారు, చాలామంది స్తుతించడం మానేస్తారు, చాలామంది ఇవ్వడం మానేస్తారు. ఇక దేవుడు నన్ను ప్రేమించడం లేదు. గాడ్ ఈజ్ నాట్ లవింగ్ మీ. ఒకప్పుడు ప్రేమించేవాడు, మమ్మల్ని ముగ్గురిని ఎంత ప్రేమించేవాడు దేవుడు, ఇప్పుడు ఆయన మనసు మారిపోయింది. లేకపోతే మేము ఎక్కువ పాపాలు చేసేసామేమో. మేబీ మా పాపాల వల్ల దేవుడు నన్ను ప్రేమించడం లేదు. ఎందుకంటే మనం శరీరంలో ఉంటాం కదా, అవునా? మనకు తెలుసు ఆ వ్యక్తితో మనకు గొడవ అయితే ఆ వ్యక్తి మనల్నే ప్రేమించడం. ఈ లోకంలో ఆ వ్యక్తితో మనం బాగుంటే ప్రేమిస్తాము. సో మనం ఏదో పొరపాటు చేసి ఉంటే ప్రేమించి కట్ అయిపోతారు. సో మనకి లోక సంబంధమైన ప్రేమ ఎలాగ ఉంటుందో తెలుసు. సో ఇలాగా మరియా అనుకుంటుంది అనమాట, ఇంకా ఏం వెళ్తాంలే, మనల్ని ద్వేషిస్తున్నాడు, అందుకే అవునా నా తమ్ముడు, నా సహోదరుడు, అవునా ఒక్క అడుగు ఇటు వచ్చున్నా సరే ఆయన ఏమయ్యేవాడు, బాగుపడేవాడు. అయినప్పటికీ అని మెనీ థింగ్స్, చాలా తలంపులు. అనేకులకి ఇక్కడ మరియలాగా అనేక తలంపులతో ఉన్నాయి. కొంతమంది మార్తలాగా అయినా పర్లేదులే అని వచ్చిన వాళ్ళు కొంతమంది, మరియలాగా ఇంట్లో కూర్చునే వాళ్ళు చాలామంది. ఈరోజు మీరు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ మార్తా బ్యాచ్ అనమాట. అంటే ఏంటి, ఆలస్యం చేసినా, ప్రేమించినా, నెరవేరకపోయినా పోన్లే, పరలోకానికి అయితే పోతాంలే, ఈ భూమి మీద నెరవేరకపోయినా అయినా ఏదో అలవాటు అయిపోయింది వెళ్ళడం, పద చూద్దాం అని కొంతమంది వస్తున్నారు. కొంతమందికి ఏమీ జరగలే. కొంతమందికి సంఘానికి వచ్చిన తర్వాత పరిస్థితి దారుణం అయిపోయింది, వాగ్దానాలు ఎక్కువైపోయి పరిస్థితి దారుణం అయిపోయింది. నిరీక్షణ ఉంది, ఓ పక్కన ఆర్థిక పరిస్థితి. యూ డోంట్ నో, దేర్ ఆర్ పీపుల్ లైక్ మార్తా అండ్ మరియా. దేవుడు గొప్పవాడని తెలుసు. లెట్ us see what happened. చదువమ్మ తర్వాత 20వ వచనము. మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయనను ఎదుర్కొని వెళ్ళెను, కానీ మరియా ఇంటిలో కూర్చుండి ఉండెను. మార్త యేసుతో,
ప్రభువా, నీవిక్కడ ఉండినేడలా నా సహోదరుడు చావకుండును. ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుదును అనెను. మార్తా వెళ్ళి కలిసిందంటే మార్తాకి దేవుని గురించి కొంచెం లోతుగా తెలుసు. వావ్! ఈరోజు ఇక్కడ ఉన్నవాళ్ళు వాగ్దానము నెరవేరకపోయినా ఇంకా వస్తున్నారంటే వారికి దేవుడి గురించి కొంచెం లోతుగా తెలుసు. హల్లెలూయా. Some people, some deep people will still come back. పక్కన చెప్పండి, నీవు లోతైన మనిషివి కాబట్టి మళ్ళీ వచ్చావు అన్నాడు. Because you are God at a deeper level. You can come to God. సో ఆమెకు తెలుసు, చనిపోయిన పరకాయన ఆయన మాట ఇచ్చాడు, జరగదు. అయినప్పటికీ ఆయనకు సమస్తం సాధ్యం. ఇప్పుడైనా ఏమైనా అడిగితే దేవుడు అది చేస్తాడు. She knows something more about Jesus more than Mary. మేరీ కంటే ఎక్కువ ఎవరికి తెలుసు? మార్తాకి. షీ హ్యాస్ నోన్ బెటర్. ఇద్దరు సిస్టర్సే, చూసారా? ఇద్దరు సిస్టర్సే. ఒకళ్ళు ఇంట్లో ఉన్నారు, ఒకళ్ళేమో బయటికి వెళ్ళారు. మరియకి రకరకాల తలంపులు అనమాట. ఇంకా యేసు నన్ను ప్రేమించట్లేదు కదా, అందుకే చచ్చేదాకా ఉన్నాడు, నా అన్న చచ్చేదాకా. ఇక నేను మీటింగ్ వెళ్తే నన్ను ఏం చూస్తాడని లెక్క చేయట్లేదు. మేబీ హీ డజంట్ లవ్ మీ. సో షీఈస్ ల్యాకింగ్ దట్ థింగ్. ఓకే, చాలామంది ఏమనుకుంటారంటే చూద్దాం, లెట్ us see వాట్. తర్వాత కొంతకాలం తర్వాత మేరీ కూడా వచ్చింది, అవునా? ఓకే, మేరీ ఏమన్నదో చూద్దాం. 32వ వచనం చదవండి. అంతటా మరియా యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి. ఆగండి, ఇక్కడ మార్తాతో పాటు మరి మేరీ కూడా ఎందుకు వచ్చింది? ఎందుకంటే మార్తా వెళ్ళి ఆమెను పట్టుకొచ్చిందంట. చూడండి, ఎక్కడి నుంచి చదువుదామంటే 28 చదువమ్మా. ఆమె ఈ మాట చెప్పి వెళ్ళి, బోధకుడు వచ్చి నిన్ను పిలుచుచున్నాడని తన సహోదరి అయిన మరియను రహస్యముగా పిలిచెను. అంటే ఏంటి? దేవుడు నిన్ను ఇంకా ప్రేమిస్తున్నాడు. షీ థాట్ దట్ గాడ్ హెస్ లెఫ్ట్ హర్. మేబీ గాడ్ విల్ నాట్ హీల్. చాలామంది అనుకోవచ్చు, దేవుడు నన్ను స్వస్థపరచడు, దేవుడు నన్ను బాగు చేయడం, నన్ను ఆశీర్వదించడు, నా కుటుంబం వింతే నా పరిస్థితి ఇలాగ అయిపోయింది అని. మెనీ పీపుల్ థింక్ దట్ గాడ్. అందుకే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎ వెరీ పవర్ఫుల్ గాస్పల్. ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎ వెరీ పవర్ఫుల్ గాస్పల్. ఎందుకు దేవుడు కొన్ని తుఫాన్లు పంపిస్తాడంటే, నా ప్రేమ నీ పట్ల ఇంకా మారలేదు అని. ఎందుకంటే లూసిఫర్ చేసిన తప్పు మనం మళ్ళా చేయకూడదు, అవునా కదా? గాడ్ స్టిల్ లవ్స్ యూ. గాడ్, దేర్ ఈస్ నో వే దట్ గాడ్ కెన్ హేట్ యూ వాట్ ఎవర్ యు ఆర్ గోయింగ్ త్రూ. యోబు ఒక మాట అంటాడు, ఆయన నన్ను చంపేసినా నేను ఇంకా ఆయనను నమ్ముతాను. వావ్, దో హీ స్లేస్ మీ ఐ విల్ స్టిల్ ట్రస్ట్ హిమ్. అంటే యోబుకి దేవుడి గురించి చాలా లోతుగా తెలుసు. హీ న్యూ గాడ్ ఎట్ ఎ వెరీ డీపర్ లెవెల్. అందుకే తను కోల్పోయిందంతా ఎన్ని రెట్లు ఇచ్చేశాడు? 2 రెట్లు ఇచ్చేశాడు. ట్వైస్, 2-fold గాడ్ గేవ్ ఇట్ బ్యాక్. 2 రెట్లు. ఈ మెల్లి పట్టుకొచ్చినప్పుడు అప్పుడు ఏమైందో చదువమ్మా. ఆమె ఈ మాట చెప్పి వెళ్ళి, బోధకుడు వచ్చి నిన్ను పిలుచుచున్నాడని తన సహోదరి అయిన మరియను రహస్యముగా పిలిచెను. ఆమె విని త్వరగా లేచి ఆయన యొద్దకు వచ్చెను. హల్లెలూయా. అంటే ఏంటి? వెయిట్ చేస్తుంది అనమాట. ఈయన ఇంకా మమ్మల్ని ప్రేమిస్తున్నాడా? ఈయనకి సాధ్యమే, కానీ నన్ను ద్వేషిస్తున్నాడేమో, అందుకే ఇంకా ఈ వాగ్దానము నెరవేరలే. ఎప్పుడైతే ప్రేమిస్తున్నాడు, నన్ను పిలుస్తున్నాడని తెలిసి ఏం చేసిందంట? ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే, షీ అరోజ్ క్విక్లీ. హల్లెలూయా. ఆమె త్వరగా లేచి ఆయన వద్దకు వచ్చిందంట. చాలామంది మీ హృదయంలో అనుకున్నారు, దేవుడు నన్ను ప్రేమించట్లేదు, నా పాపాలన్నీ నా మీద మోస్తున్నాడు, అందుకే ఇంకా ఈ రోగాలు పోవట్లే, అందుకే ఈ అప్పులు పోవట్లే, అందుకే నా పరిస్థితి మారట్లే, అందుకే నేను బ్లెస్ అవ్వలే, అందుకే నేను ఏదో పాపం చేశాను, ఏదో నా మీదలాగా వెంబడిస్తుంది, అందుకే నేను ఇంకా ఏం తగ్గట్లేదు అనుకుంటున్నారు. ఈరోజు అందరికీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఆ ప్రేమను ఆయన మార్చలేదు. గాడ్ ఈజ్ స్టిల్ లవింగ్ యూ. పక్కన చెప్పండి, దేవుడు ఇంకా లోతైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాడని చెప్పండి. God still loving you with the same love.
యూ కెన్ ఐదర్ రిసీవ్ ఇట్, అంటే పరిస్థితులు గుండా మనం వెళ్తున్నప్పుడు ఈ ప్రేమను పొందుకోవచ్చు, లేకపోతే ఈ ప్రేమను విడిచిపెట్టేయచ్చు. సో దేవుడు చెప్తున్నాడు అనమాట, మరి రా అని చెప్పిన వెంటనే ఎప్పుడైతే ప్రేమిస్తున్నాడని చెప్పి ఏం చేసిందంట, పరిగెట్టుకొని వచ్చి ఆమె ఏ డైలాగ్ వేసిందో చూద్దాం. చదువమ్మా 32 చదువమ్మా. అంతటా మరియా యేసు ఉన్న చోటి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును అనేను. అంటే సేమ్ డైలాగ్ ఇస్తున్నాం ఇంట్లో ఇద్దరు. యేసయ్య ఉంటే చనిపోయేవాడు కాదే, ఒకటే డైలాగ్. యేసయ్య ఇక్కడ ఉంటే ఈ పరిస్థితి జరిగేది కాదే. అదే యేసు వచ్చాడు ఇప్పుడు 4వ రోజు. ఇద్దరు ఏడ్చి అదే డైలాగ్. ఇద్దరు ఏ డైలాగ్ వేశారు? సేమ్ డైలాగ్, అదే డైలాగ్ తిడుతున్నాడు. దే బిన్ క్రైంగ్. అనేకులు ఏడుస్తున్నారు, దేవుడి వాగ్దానం నెరవేర్చలేదు, కన్నీరు కాచి ప్రార్థన చేస్తున్నారు. దేవుడు అది కూడా విన్నాడు. హల్లెలూయా. ఆ డైలాగ్ కూడా వినిపిస్తున్నాడా లేదా మనకే? గాడ్ ఈజ్ షోయింగ్ us the dialogues. సో ఇదంతా ఏంటి? ఇదంతా ఇప్పుడు జరుగుతుంది. ఇక వాగ్దానము నెరవేరుతుంది అన్నప్పుడా, నెరవేరదు. The promise, this situation, you will encounter that the promise will fail. దేవుడు నీకు ప్రమోషన్ ఇవ్వబోతున్నాడు, వాగ్దానం వస్తుంది, ఉన్న ఉద్యోగం పోతుంది. ఇదేంటిది? నీకు ప్రమోషన్ అవుతుందని చెప్పారు, ఉన్న ఉద్యోగం పోయింది. నీకు బీపీ తగ్గుతుందని చెప్పారు, 120 కాస్త 220 అయింది, 120 220 అయింది. డాక్టర్ ఏమో ఇలా ఉంటే చచ్చిపోతామని చెప్పాడు. వాట్ ఈజ్ హ్యాపెనింగ్? ద సేమ్ డైలాగ్. సరే, వీళ్ళందరూ ఏడుస్తున్నారు. వీళ్ళందరూ ఏడిసి చూడండి 33వ వచనం చదవండి. ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతన్ని ఎక్కడ ఉంచితరని అడుగగా వారు, ప్రభువా వచ్చి చూడుమని ఆయనతో చెప్పిరి. యేసు కన్నీళ్లు విడిచెను. చూడండి, యేసు వారు కూడా దీన్ని చాలామంది అలా చెప్తారంటే, యేసు ప్రభు వారు కూడా చనిపోయాడని ఏడ్చారంట. అక్కడ ఆయన ఎందుకు ఏడ్చాడు? వాళ్ళ అవిశ్వాసాన్ని చూసా, వాళ్ళ విశ్వాసాన్ని చూసా? ఎంతమంది విశ్వాసం అంటారు? చేతులు పైకెత్తండి విశ్వాసం అన్నవాడు. ఓకే, వెరీ గుడ్. అయినా కొంతమంది చేతులు పైకెత్తున్నారు. ఇక్కడ దేవుడు తన యొక్క సామర్థ్యము నా గురించి ఇంకా తెలీదా, నేను ఎవరినో తెలీదా? ఒక 23 చదువు. యేసు నీ సహోదరుడు మరలా లేచినని ఆమెతో చెప్పగా మార్త ఆయనతో, అంత్యదినమున పునరుత్థానమందు లేచినని ఎరుగుదును అనెను. అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే. నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నాయందు విశ్వాసముంచువాడు ప్రతివాడును ఎన్నటికిని చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను. ఆమె, అవును ప్రభువా, నీవు లోకమునకు రావాల్సిన దేవుని కుమారుడవైన క్రీస్తు అని నమ్ముచున్నానని ఆయనతో చెప్పాను. హల్లెలూయా. షీ బిలీవ్. లోపల అవిశ్వాసం కూడా ఉంది. ఏమని ఉంది అవిశ్వాసం? నీవు ముందొచ్చుంటే స్వస్థపడేవాడు, ఇప్పుడు జరగదు అని అవిశ్వాసం ఉంది. అవిశ్వాసంతో పాటు ఏముంది? విశ్వాసం కూడా ఉంది. హల్లెలూయా. అయినను నీవేమడిగినా దేవుడు చేస్తాడు. నీవు దేవుని కుమారుడు, రక్షకుడు అని తెలుసు. యేసుప్రభు వారు ఇక్కడ ఏమంటున్నాడు? నేనే పునరుద్ధానమును జీవమును, నీ సహోదరుడు లేస్తాడు. అంటే ఎందుకు ఆలస్యము చేశాడు? ఎందుకు నీ సిచ్యువేషన్ వర్స్ట్ అయింది? ఎప్పుడైతే ఒక వాగ్దానం ఉండి నీ ఒక కఠిన పరిస్థితి గుండా, నెరవేరని పరిస్థితి గుండా వెళ్తున్నావో అప్పుడు నీ దేవుణ్ణి కొత్త స్థాయిలో తెలుసుకోబోతావు. హల్లెలూయా. The reason why God delays and allows that situation to worsen in your life is to let you know God at a new level. Hallelujah. Every situation that makes you worse in God, knowing that God will take you to know God at a different level. నిన్ను మరణకరమైన పరిస్థితి గుండా, వాగ్దానము నెరవేరని పరిస్థితి గుండా తీసుకెళ్తున్నప్పుడు అందులోంచి బయటకు వచ్చిన తర్వాత నీవి దేవుణ్ణి కొత్త స్థానముగా తెలుసుకుంటావు, కొత్త స్థాయిలో తెలుసుకుంటావు. స్వస్థపరచువాడే కాదు, దేన్నైనా సరే, ఏ స్థితిలో ఉన్నాయినా సరే
దాన్ని వెనక్కి తీసుకురాగలడు అనే స్థాయిలో తెలుసుకుంటాం. ఈ సంవత్సరం అందరూ దేవుణ్ణి కొత్త స్థాయిలో తెలుసుకోబోతున్నారు. హల్లెలూయా. పక్కన చెప్పండి, నీ భయంకరమైన పరిస్థితుల్లో నీ దేవుణ్ణి కొత్త స్థాయిగా తెలుసుకుంటామని చెప్పండి. ఎస్, ఇఫ్ యూ గాట్ ఎ ప్రామిస్ అండ్ ఎ ప్రాబ్లం, దెన్ యూ విల్ నో గాడ్ at a newer level. నీకు ఒక వాగ్దానం ఉండి ఒక సమస్య ఉంటే నీవు దేవుణ్ణి కొత్తగా తెలుసుకుంటావంట. హల్లెలూయా. యు విల్ నో గాడ్ at a different level. ఎందుకని దేవుడు ఇలా చేస్తున్నాడు? ఎందుకని ఇలా చేస్తున్నాడు? వై గాడ్ ఈస్ డిలేయింగ్? వై గాడ్? ఎందుకంటే నీ నుంచి నీకే కాదు, నీకు నీ యొక్క చుట్టుపక్కల ఉండే వాళ్ళకి దేవుడు కొత్తగా బయలుపరుచుకోబోతున్నాడు. అందుకే నీవు ఈ సమస్యలో ఇరుక్కుపోయావు, నువ్వు వాగ్దానం ఉన్నప్పటికీ కూడా. హల్లెలూయా. లెట్ us see one more thing. Let us see one more thing. Let us see one more thing. ఎందుకంటే ఇక్కడ చూద్దాం, యేసుప్రభు వారు ఏడ్చినప్పుడు, అవునా, యేసుప్రభు వారు ఎందుకు ఏడ్చారు? లాజరు చనిపోయాడని ఏడ్చాడా, లేకపోతే నేను లేపగలననేటువంటి విశ్వాసము లేక వాళ్ళు నన్ను ఇంకా నమ్మట్లేదన్న విశ్వాసంతో ఉండడం వల్ల ఏడ్చాడా? ఎస్. చాలామంది బాధపడుతున్నారు, నాకు ఈ వాగ్దానం నెరవేరలేదని. నీ బాధ దేవుణ్ణి బాధ పెడుతుంది. ఈరోజు ఆ బాధను విశ్వాసముగా మార్చుకో. హల్లెలూయా. పక్కన చెప్పు, నీ బాధను విశ్వాసముగా మార్చుకో. ఏం బాధ? గాడ్ ప్రామిస్డ్ దిస్ అండ్ ఇట్ ఈస్ నాట్ ఫుల్ఫిల్డ్. దేవుడు వాగ్దానం చేసేది నెరవేరలేదు అనేటువంటి బాధ. లేకపోతే నేను పాపిని, అప్పుడు డెవిల్ విల్ కండెమ్ యూ. ద డెవిల్ ఈజ్ ఎ కండెమర్. నువ్వు పాపాలన్నీ జ్ఞాపకం చేస్తాడు నీకు. నువ్వు ఎలాగా. అందుకే ఈ వాగ్దానం నీలో నెరవేరట్లేదు. అందుకే ఈ పరిస్థితి ఇలాగైపోయింది. అందుకే ఈ పరిస్థితి. అందుకే హీ విల్ కండెమ్, హీ విల్ బ్రింగ్ ఎవ్రీ సిన్. నువ్వు చేసిన పాపాలు, చేయబోయే పాపాలు, నువ్వు చేయని పాపాలు కూడా పట్టుకొస్తాడు. అన్ని జ్ఞాపకం వస్తాయి నీకు. అందుకే నేను అర్హుణ్ణి కాదు అనుకుంటావు. ద డెవిల్ ట్రైల్స్ టు బీట్ యూ డౌన్ ఇన్ దట్ సిచ్యువేషన్. అందుకు యేసుప్రభు వారు ఏడిస్తే చూడండి ఏం జరిగిందో. 36 చదువమ్మా, 36. కాబట్టి యూదులు అతనిని ఎలాగూ ప్రేమించనో చూడుడని చెప్పుకొని, చూడు ఎంతగా ప్రేమించాడని కొంతమంది యూదులు అంటున్నారంట. చదవండి. వారిలో కొందరు ఆ గుడ్డివాని కన్నులు తెరిచిన ఈయన ఇతనిని చావకుండా చేయలేడా అని చెప్పిరి. హల్లెలూయా. కొంతమందికి డౌట్ ఉంది. ఎవరిలాగా? మార్తా మరియలాగా. నువ్వు ముందొచ్చుంటే చనిపోయేవాడు కాదు. కానీ వాళ్ళకి అవిశ్వాసంతో పాటు విశ్వాసం ఉంది. వీళ్ళకి కొంచెం డౌట్ కూడా ఉంది. ఈయన కళ్ళు తెరిచాడు కదా, ఈయన చావకుండా ఎందుకు చేయలేదు అని. అంటే ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? తన ఆలస్యంలో అనేక పనులు చేస్తున్నాడు. ఏమని ఆలస్యంలో ఏం పనులు చేస్తున్నాడు? వీళ్ళని మార్తా మరియను లాజరస్ను కొత్త స్థాయికి తీసుకెళ్తున్నాడు. వాళ్ళతో పాటు చుట్టుపక్కల ఉన్న యూదులందరినీ కొత్త స్థాయికి తీసుకెళ్తున్నాడు. యేసుప్రభు వారు కొత్తగా బయలుపరుచుకోబోతున్నాడు. హల్లెలూయా. అలాగే ఈ సంవత్సరం వాగ్దానం ఏంటంటే, దేవుడు అబ్రహాంకి ఎలా బయలుపరుచుకుంటానని చెప్పాడు? Lord God Almighty. Hallelujah. So whenever you encounter a promise that is not going to be fulfilled, ఈ వాగ్దానం నెరవేరట్లేదు. ఎందుకంటే ఈ పరిస్థితి దిగజారిపోయింది. అటువంటి వాగ్దానం, అటువంటి సమయంలో దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. మళ్ళా నీ దగ్గరికి వచ్చి, అవునా, ఆ వాగ్దానాన్ని లేవనెత్తి తనని కొత్త స్థాయిగా నిరూపించుకుంటాడు. అలా ఎందుకు చేస్తున్నాడు? ఎందుకంటే ఇప్పుడు ఈ పట్టణము, ఈ లాజరస్, మేరీ, మార్తా ఉండే పట్టణము చాలా కఠినమైన పట్టణము. అక్కడికి వెళ్తే యూదులు యేసుప్రభు వారిని ఏం చేస్తారంట? రాళ్లతో కొట్టి చంపేస్తారంట. దట్స్ ద డేంజరస్ ప్లేస్. చూద్దాం ఇక్కడ, చూడండి 7-8 చదువు. 11, 7, 8. 2 రోజులు ఆలస్యం చేసిన తర్వాత యేసుప్రభు వారు మళ్ళా బెతనీకి వెళ్తారు. ఓకే, చదువమ్మా. అటుపిమ్మట ఆయన మనము యూదేయుకు తిరిగి వెళ్ళుదామని తన శిష్యులతో చెప్పగా, ఆయన శిష్యులు, బోధకుడా, ఇప్పుడే యూదులు నిన్ను రాళ్లతో కొట్టచూచుచుండిరే, అక్కడికి తిరిగి వెళ్ళుదువా అని ఆయన అడిగిరి. అక్కడ యూదులు ఏం చేయాలని చూస్తున్నారంట? చూడండి, ఇక్కడ దేవుడు అనేక పనులు చేస్తున్నాడు. అవునా, వీళ్ళని కొత్త స్థాయికి తీసుకెళ్తున్నాడు. ఆ రాళ్లతో కొట్టే వాళ్లను ఈయన్ని విశ్వాసంగా చేసేటంత గొప్ప కార్యం చేయబోతున్నాడు. హల్లెలూయా. అన్ని గాడ్ ఈస్ డూయింగ్ మల్టిపుల్ థింగ్స్ ఇన్ డిలేస్.
ఎప్పుడైతే దేవుడు నీ జీవితంలో వాగ్దానం నెరవేరలేదు అనేటువంటి పరిస్థితి వచ్చిందో, దేవుడు నీ జీవితాన్ని గొప్ప సాక్షిగా వాడుకోబోతున్నాడు. హల్లెలూయా. When God causes a delay in something else, He makes it a very big issue out of it. Hallelujah. ఇక్కడ ఎవరైనా ఉన్నారా నాలో ఒక వాగ్దానం నెరవేరలేదని బాధ కానీ కొంచెం అవిశ్వాసం కానీ ఎంతమంది ఉన్నారు? ఎనీబడి? హౌ మెనీ ఆఫ్ యూ హియర్, దోస్ హూ ఆర్ క్రిస్టియన్స్, దోస్ హూ హ్యావ్ స్టిల్ చూడండి, దే మెనీ పీపుల్. ఒకసారి నుంచోండి, జస్ట్ స్టాండ్ అప్. ఐ వాంట్ టు సీ. స్టాండ్ అప్, డోంట్ ఫీల్ షై. వీళ్ళందరూ ఎవరో గొప్ప విశ్వాసులు. దిస్ ఆర్ ఆల్. ఇఫ్ ఎనీబాడీ, ఐ వాంట్ టు సీ ఇఫ్ ఎనీబాడీ ఈస్ దేర్. నాలో ఇంకా ప్రామిస్ నెరవేరలేదు, ఇది నెరవేరదు అని అనుకున్నప్పుడు ఎప్పుడైనా, నాకు తెలిసి ప్రతి విశ్వాసి దీని గుండా వెళ్తాడు. ఐ నో దట్ ఎవ్రీ బిలీవర్ గోస్ త్రూ దిస్ సిచ్యువేషన్. ఈవెన్ ఐ వెంట్ త్రూ దిస్ సిచ్యువేషన్. ఓకే, 100%. వావ్. ఓకే, ఎనీవే, సిట్ డౌన్. ఐ నో. అయితే ఈ వాక్యము దేవుడితో 100% మాట్లాడుతున్నాడు అనమాట. హల్లెలూయా. ఐ నో దట్ లార్డ్ ఈజ్ యూజింగ్ దిస్ word. I know what this promise is about. Okay, now ఇప్పుడు దేవుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు? అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఈ 39 చదువమ్మా. 11:39. యేసు రాయి తీసివేయుడని చెప్పగా చనిపోయిన వాని సహోదరి అయిన మార్త, ప్రభువా, అతడు చనిపోయి 4 దినములైనది గనుక ఇప్పటికి వాసన కొట్టునని ఆయనతో చెప్పాను. అది ఇప్పుడు అసలైన టాపిక్ బయట పెడుతుంది. ఇప్పుడు ఇంతకు ఏంటి ప్రాబ్లం? ఆ ప్రాబ్లము చనిపోయి 4 రోజులు అయిపోయింది. 4 రోజులకి ఏమొస్తుందంట? స్మెల్ వస్తూ ఉంటుంది. ప్రభువా, నేను ఇప్పుడు చెప్పాను ఎందుకు దేవుడు 4 days లేట్ చేశాడు. ఎందుకంటే యూదులు రాసిన సుగంధాలు సాధారణంగా 3 రోజుల పాటు కొంచెము వాసన రాకుండా పెడతాయి. 4th day స్మెల్ వచ్చేస్తాయంట. దట్స్ వాట్ ఐ హర్డ్. కానీ 4 రోజులు ఎవరైనా పెడితే స్మెల్ వస్తుందా లేదా? ఎస్, స్మెల్లింగ్ బాడీ. ప్రభువా, వాసన వస్తూ ఉంటుంది అని చెప్పి, దుర్గంధం వస్తూ ఉంటుంది అని చెప్పినప్పుడు దేవుడు ఒక మాట అన్నాడు, చదువమ్మా. అందుకు యేసు, నీవు నమ్మినేడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. హల్లెలూయా. నీవు నమ్మిన ఎడలా దేవుని మహిమను చూస్తావు. ఎప్పుడు నమ్మాలా? ఇక వాగ్దానము నెరవేరదు అనే సమయంలో నమ్మమంటావా? అంతకుముందు నమ్మాను. ఏమి నమ్మాను? నీవు ఇప్పుడు ఆమె నమ్మకం ఏంటి? నీవు గనక ముందు వచ్చుంటే నా సహోదరుడు లేసేవాడు. అది ఆమె విశ్వాసం. ఇప్పుడు ఆమె అవిశ్వాసం ఏంటి? అది ఆమె విశ్వాసం, అది ఆమె అవిశ్వాసమే. ఇది అంతే ఆమె జ్ఞానం అనమాట. అది ఆమెకు తెలుసు, ఇలా చేస్తేనే జరుగుతుంది అని. నువ్వు ముందొచ్చి ఉంటే చేసేది. ఇప్పుడు ఆలస్యం అయిపోయింది. ఇంక నేనేం చేయగలను? ఇక నాకేం పిల్లలు పడతారు? నేను అవన్నీ సాదుకుంటాను. ఇక నాకు దేవుడు ఈ వయసులో డబ్బులు ఏమిస్తాడు? అలాగే ఎవరైతే ఈరోజు ఈ వాగ్దానం నెరవేరదు అని చతికిలు పడిపోయారో వారందరిలో దేవుడు ఈ వాగ్దానాన్ని పునరుద్ధానపరచబోతున్నాడు. God's going to resurrect this promise back into your life because He is Almighty. Hallelujah. He is Almighty. Today is the resurrection day for every person. Hallelujah. పక్కన చెప్పండి, ఈరోజు నీ పునరుద్ధాన దినం అని చెప్పండి. దేవుడు ఈరోజు నీ దినాన్ని పునరుద్ధానం దినంగా మారుస్తున్నాడని చెప్పండి. అంటే మేరీ ఈజ్ గోయింగ్ టు నో జీసస్ దట్ హీ ఈజ్ ద రెజరక్షన్, నాట్ ఆఫ్టర్వర్డ్స్, రైట్ నౌ, టుడే. ఎప్పుడు? ఇక ప్రామిస్ నెరవేరదు, ఫెయిల్ అయిపోయింది, 4వ నెల కుళ్ళిపోయింది, 4వ రోజు అన్న సమయంలో కూడా దేవుడు తన వాగ్దానాన్ని నెరవేర్చగలడు. హల్లెలూయా. దట్స్ వాట్ గాడ్ ఈస్ టేకింగ్ యూ టు ఎ న్యూ లెవెల్ in delaying in that worst situation. అప్పుడు మార్తా, మరియా, లాజరస్ లేచిపోయి బయటకు వచ్చేటప్పటికి ఏమైపోయిందో తెలుసా? యేసుప్రభు వారు లాజరస్ బయటికి రాని దగ్గరికి వచ్చినప్పుడు ఏమైపోయాడు? లాజరస్ వచ్చేసాడు. వచ్చినప్పుడు మార్తా, మరియా గట్టిగా పట్టేసుకొని యేసయ్యని, నువ్వు ఎంత ప్రేమిస్తున్నావా యేసయ్యా అంటున్నారు. హల్లెలూయా. ఆర్ యు లవింగ్ us so much? అప్పుడు ఆ చుట్టుపక్కన రాళ్లతో కొట్టేసి చచ్చిపోవాలనేటువంటి యూదులు వాళ్ళందరూ ఏమయ్యారో చూద్దాం. అవునా? 45వ వచనం చదువమ్మా.
కాబట్టి మరియ యొద్దకు వచ్చి ఆయన చేసిన కార్యమును చూచిన యూదులలో అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. హల్లెలూయా. ఏమైపోయారంట అనేకులు? ఎస్, మొత్తము బెతనీలో అందరూ అన్నమాట ఆయన యందు విశ్వాసం ఉంచారంట. చేంజ్. సో ద డిలే, ఇప్పుడు నీ యొక్క దారుణమైన పరిస్థితిని ఇక దేవుడు నన్ను స్వస్థపరచడు, నన్ను బాగు చేయడు, నన్నేమీ చేయడు. చాలామందికి ఈ వచనము గనక ముందుంటే వాళ్ళందరూ తిరిగి మళ్ళీ వచ్చేస్తారు. హల్లెలూయా. మెనీ పీపుల్ డింట్ హియర్ దిస్ వర్డ్ బిఫోర్. మోస్ట్ ప్రాబబ్లీ ఈ వాక్యం ఎవరైతే టీవీల్లో వింటారో వాళ్ళందరూ మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. హల్లెలూయా. బికాస్ దిస్ ప్రామిస్ అటు మార్తాని బలపరిచింది, ఇంట్లో కూర్చున్నా మేరీని. చాలామంది క్రైస్తవులు ఎందుకు రారు సంఘానికి? ఏం చేశాడు దేవుడు నా జీవితంలో? ఏం చేశాడు? అందుకే నీవు అవిశ్వాసంతో ఉన్నా సరే దేవుని మందిరానికి రావాలా. హల్లెలూయా. ప్రే టు గాడ్, బిలీవ్ ఇన్ గాడ్, జస్ట్ గో హెడ్. గాడ్ హ్యాస్ మేనిఫెస్టెడ్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎ గాడ్ ఆఫ్ రిజరక్షన్ రైట్ నౌ. ఈ రోజు నుంచి ఈ సంవత్సరము అనేకుల్లో ఈ దేవుడు జరగని వాగ్దానములను జరిగించబోతున్నాడు. అసాధ్యము, అసంభవము అనుకున్నట్టు వాగ్దానాలు జరిగించబోతున్నాడు. హల్లెలూయా. గొప్ప సాక్ష్యము కొరకే ఈ ఆలస్యము జరిగింది తప్పితే ఇక దేని కొరకు కాదు. హల్లెలూయా. when God gives a promise, కొన్ని వెంటనే జరుగుతాయి, కొన్ని లేటుగా జరుగుతాయి, కొన్ని ఇక జరగవు, అసంభవము అనేటువంటి పరిస్థితుల్లో కూడా జరుగుతాయి. హల్లెలూయా. అందరూ చెప్పండి, నజరేయుడైన యేసయ్య ఈ రోజు నుంచి నాలో పునరుద్ధానము గల దేవుడిగా, మహాద్భుతము చేయగల దేవుడిగా, సర్వశక్తి గల దేవుడిగా నా జీవితంలో బయలుపరుచుకో. ఎస్, దిస్ ఇస్ వాట్ గాడ్ కెన్ డూ ఇన్ యువర్ లైఫ్. ఇంకొక వాగ్దానం చూద్దాం. లెట్స్ గో టు నెంబర్ 2. ఆదికాండము 15వ అధ్యాయము 4వ వచనము. యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవసన పుట్టబోచున్నవాడు నీకు వారసుడగునని చెప్పాను. రైట్. 15:2 నుంచి చదువమ్మా ఒకసారి. అందుకు అబ్రాము, ప్రభు అయిన యెహోవా నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానము లేనివాడినై పోచున్నానే. దమస్కు ఎలియేజరే నా ఇంటి ఆస్తికర్తయగును గదా. మరియు అబ్రాము, ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు గనుక నా పరివారములో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా, యెహోవా వాక్యం అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడగునని చెప్పాను. ఆగండి. ఎక్కడి నుంచి పుడతాడంట? నీ గర్భంలోంచి పుడతాడు, అతడు వారసుడు అవుతాడు అని దేవుడు వాగ్దానం ఇచ్చాడు అబ్రహాంకి. సరే, 16వ అధ్యాయం చదువమ్మా. 16వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువు. అబ్రాము భార్య అయిన సారయి అతనికి పిల్లలు కనలేదు, ఆమెకు హాగరు అను ఐగుప్తీయురాలైన దాసి ఉండెను. ఆగండి. అబ్రహాము భార్య అయిన సారాయి అతనికి పిల్లలు, దేవుడు అక్కడ ఏమన్నాడు? నీ గర్భము గుండానే నీకు పిల్లలు పుడతారు. అయితే అబ్రహాము భార్య అయిన సారాయి అతనికి పిల్లలు కనలేదు. అంటే వాగ్దానం నెరవేరిందా? నెరవేరలేదా? కనలేదు. అంటే ఇంక సారా మైండ్లో ఏముంది? వాగ్దానం నెరవేరిందా? నెరవేరలేదా? నెరవేరలేదు. సో ప్రామిస్, ఫెయిల్యూర్, ఫుల్ఫిల్మెంట్. మొదట నేను విన్నా నీ పరిశుద్ధాత్మ నుంచి ఈ వర్డ్ ప్రామిస్, ఫెయిల్యూర్. నాకు అర్థం కాలే. ప్రామిస్ ఏంటి, ఫెయిల్యూర్ ఏంటి, ఫుల్ఫిల్మెంట్ ఏంటి? ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు? వాగ్దానము నెరవేరదు, నెరవేరుతుంది. హల్లెలూయా. సో దిస్ ఇస్ నాట్ గుడ్ గ్రామర్. కమ్ ఆన్ రీడ్. ఎంతమందికి మీకైతే అర్థమైందా లేదా? ఓకే, చదవమ్మా. అబ్రాము భార్య అయిన సారయి అతనికి పిల్లలు కనలేదు, ఆమెకు హాగరు అను ఐగుప్తీయురాలైన దాసి ఉండెను. కాగా సారయి, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు, నీవు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలగవచ్చునని అబ్రాముతో చెప్పెను. అబ్రాము సారయి మాట వినెను. హల్లెలూయా. చూడండి ఏమంటున్నాడు? కాగా సారా, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు. ఎవరు చేశారంట? కలగకుండా ఎవరు చేసి ఉన్నారంట? వాగ్దానం ఇచ్చింది ఎవరు?
నెరవేర్చకుండా చేసింది ఎవరు? ఇక్కడ విశ్వాసియా అవిశ్వాసియా? సారా విశ్వాసి. సారా ఈజ్ ఎ ఉమెన్ ఆఫ్ ఫెయిత్. షీఈ్ ఎ ఉమెన్ ఆఫ్ ఫెయిత్. ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు. ఈ శరీరంలో ఉండే స్పెషాలిటీ ఏంటో తెలుసా? నెగిటివ్ని బాగా నమ్ముతుంది పాజిటివ్ కంటే. దిస్ ఫ్లెష్ బిలీవ్స్ ఇన్ మోర్ నెగటివిటీ దెన్ పాజిటివిటీ. అందుకే దేవుణ్ణి ఆరాధించిన వాడు శరీరంతో దేంతో ఆరాధించాలా? స్పిరిట్. మీ అందరిలో ఒక ఆత్మ ఉంది. ఈ ఆత్మ ఈరోజు మీకు ఎనలేని విశ్వాసాన్ని ఇస్తుంది. హల్లెలూయా. ది స్పిరిట్ మ్యాన్ విల్ ఓవర్టేక్ ద ఫ్లెష్లీ అన్బిలీఫ్. హల్లెలూయా. అండ్ రైజ్ అబవ్ ఇట్. అందుకే అంటాడు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే ఇన్ ద నెగటివిటీ, ఇన్ ద డేంజర్, ఇన్ ద ఇంపాసిబిలిటీ, జరగదు ఇక అయిపోయింది అనే పరిస్థితిని కూడా అధిగమించే ఆత్మ దేవుడు నీలో పెట్టాడు. ఈరోజు ఆత్మకే మీ శరీరానికంటే ఎక్కువ బలం వస్తుంది. ఈరోజు నీలో ఉండే అవిశ్వాసం కంటే ఎక్కువ విశ్వాసాన్ని దేవుడు ఇస్తున్నాడు నీలోకి. హల్లెలూయా. అందరూ అంటారు, ఈ సండే ఎలా వెళ్ళింది, ఎలా వచ్చింది, ఏంటి మూలుగుతూ వెళ్ళావు, సండే వెళ్ళొచ్చాక చచ్చిపోతానులే అనుకున్నావు, కానీ ఇప్పుడేంటి ఇంకో 50 ఏళ్ళు బతుకుతానంటావు. ఏమైంది నీకు? లోపలోడు గొప్పోడయ్యాడు. హల్లెలూయా. The one inside you, God will not allow your worst situation to put a full stop to your career. Hallelujah. అందుకే అంటాడు, be like a spider. It's worth being like a spider. సాల్పురికి అప్పుడప్పుడు కింద నడుస్తుంది, కానీ ఎప్పుడైనా కింద ఇల్లు కట్టుకుంటుందా? అప్పుడప్పుడు అక్కడెక్కడ పరిగెడుతుంది, అక్కడెక్కడ ఉంటుంది, కానీ ఎప్పుడైనా ఇల్లు కట్టుకోవడం, ఇల్లు ఎక్కడ కట్టుకుంటుంది? పైనే. అందుకే అది రాజుల కుటుంబాల్లో ఉంటుందంట. హల్లెలూయా. అవునా? అలాగే విశ్వాసి ఎంత కిందకి వెళ్ళిపోయినా దేవుడు నీ ఇల్లును పైన కట్టుకునేటట్టే చేస్తాడు. హల్లెలూయా. నో మ్యాటర్. సమ్ టైమ్స్ పక్కన వాళ్ళు చెప్పండి, ఈరోజు నువ్వు సాల్పురిలో నేల మీద ఉన్నావేమో కానీ నీళ్ళు పైన అని చెప్పండి. A spider never puts a web on the ground. No. అందుకే సామెతల్లో రాశాడా లేదా? ద స్పైడర్ ఇట్ ఆల్వేస్ స్టేస్ ఇన్ ద కింగ్స్ హౌస్. ఈరోజు అందరూ అత్యున్నతమైన స్థానంలో ఇల్లు కట్టుకోబోతున్నారు. యు ఆర్ గోయింగ్ టు లివ్ హై, ఫార్ అబౌవ్ స్టేటస్. సారాయి కూడా ఈ స్థితిలోకి వెళ్ళిపోయింది. పిల్లలు కనకుండా యెహోవా, అప్పుడు అబ్రహాంతో అంటుంది, నువ్వు నా దాసితో పోవయ్యా. అప్పుడు అబ్రహాం కూడా కరెక్టే. ఎప్పుడైతే అబ్రహాంలో విశ్వాసం ఉందే, అవిశ్వాసం ఉంది. కాబట్టి ఇప్పుడు అబ్రహాంలో ఇప్పుడు ఏం పైకి వచ్చింది? సారాలో ఏం పైకి వచ్చింది? అవిశ్వాసం పైకి వచ్చింది. అబ్రహాంలో ఏం పైకి వచ్చింది? అవిశ్వాసం. చూడండి, ఒకవేళ ఆమె వల్ల నాకు సంతానం కలుగవచ్చునని అబ్రహాంతో చెప్పాను. అబ్రహాము సారా ఈ మాట, ఆదాము అవ్వ మాట. Sometimes you agree to people based on the situation. నీ పరిస్థితి బాగాలేదనుకో, కొంతమంది అంటారు, నాకు మోకాళ్ళు నొప్పి బాగాలేదు. అవునా, నాకు కూడా నడువు నొప్పే. ఇంకొక అమ్మ అంటుంది, మీ ఇద్దరికి నొప్పే, నాకు కడుపు నొప్పి, తినడానికే లేదు నాకు, మీకు కనీసం తిని కూర్చొని మనం పడుకోవచ్చు. రకరకాల ప్రాబ్లమ్లు. అందులో విశ్వాసం ఉన్నాడు అనుకో. అందుకనే మూడో వ్యక్తి ప్రార్థనా పరుడు అనుకో, రండి ప్రార్థిద్దాం, నజరేయుడైన యేసు నామమున. హల్లెలూయా. సిచ్యువేషన్ విల్ చేంజ్. కాబట్టి నీ అవిశ్వాసం పైకి లేచిన దేవుడు నీ అవిశ్వాసం కంటే ఇంకా పైకి నీ విశ్వాసాన్ని లేపబోతున్నాడు. హల్లెలూయా. అటువంటి అబ్రహామును ఏం చేశాడో తెలుసా? దేవుడు పేరు మార్చాడు. పేరు మార్చి ఇద్దరు విశ్వాసాన్ని ఎలా మార్చేశాడు? విశ్వాసులుగా చేసేసి విశ్వాసులకి తండ్రిగా తల్లిగా చేసేసాడు వాళ్ళని. హల్లెలూయా. ఈరోజు ఎవరైతే అవిశ్వాసములో ఇది జరగదనుకుంటున్నారో వారిని ఈరోజు దేవుడు అత్యున్నతమైన విశ్వాసంలో తీసుకెళ్ళబోతున్నాడు. హల్లెలూయా. Sometimes God turns your unbelief into great faith. Hallelujah. అందుకనే నువ్వు దేక్కుంటా పాక్కుంటానే రావాలా. నువ్వు బెడ్ మీద ఉన్నా సరే, అవునా, నేను బెడ్ మీద ఉన్నాను, ఇంకేమవుతాను లేదు. బెడ్ మీద కూడా నలుగురు పట్టుకొచ్చారంటే, అరే మీ నలుగురు నా ఫ్రెండ్స్ కదరా. అందుకనే ఈ పక్షవాయువు గలవాడు నలుగురిని ఎవరిని ఎన్నుకున్నాడో తెలుసా? విశ్వాసుని ఎన్నుకున్నాడు. నలుగురిని తీసుకెళ్ళాడంట. ఆ నలుగురు ఏం చేశారంట? కాదు, యేసుప్రభు దగ్గరికి వచ్చారంట. మొత్తం డోర్ దగ్గర, గేట్ దగ్గర అంతా జనాలు ఉన్నారు. అరే బాబు 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 కొంచెం తప్పరమ్మా, ఆయన పడుకోవడం. నాకు బాగాలేదు యేసుప్రభు వారు వినాలి, కొంచెం గ్యాప్ ఇరని. అప్పుడే పట్టలేదు గ్యాప్. నలుగురు మంచం మీద మోసుకొచ్చారు.
అప్పుడు ఆ మంచం మీద పడుకునేవాడు అన్నాడు, అరే ఇంక లోపలికి చోటు వెళ్ళట్లేదు, వెళ్ళిపోదాం రారా అంటే, సమస్య లేదు. అంటే అతడు మంచం మీద పడుకున్నా సరే విశ్వాసి ఎప్పుడు ముందుకు వెళ్ళిపోతాడు, కానీ దాని పరిస్థితి ఎలాగున్నా వెనక్కి వెళ్ళడు. హల్లెలూయా. పక్కన చెప్పు, నీవు మంచం మీద ఉన్నా ముందుకు వెళ్ళిపో అని చెప్పండి. హల్లెలూయా. నీవు ఐసీసీలో ఉన్నా ముందుకు వెళ్ళిపో అని చెప్పండి. ఎస్, ఈవెన్ దో ఇన్ ద డెత్ బెడ్, కీప్ వాకింగ్, కీప్ బిలీవింగ్. హల్లెలూయా. అప్పుడు నలుగురితో అన్నాడు, అరే నేను వెనక్కి వెళ్ళను. అక్కడి నుంచి ఇక్కడ మోసుకొచ్చినప్పుడు నడువులు పడిపోయాయిరా, మళ్ళా నువ్వు వెనక్కి వెళ్ళమంటే ఏం చేయాలరా, ఇక్కడే మా వల్ల కాదే అంటాడు. అరే మీ నలుగురు విశ్వాసులు కదా, కాసేపు వాక్యం చెప్పాడు అనమాట. పడుకునే వాళ్ళిద్దరికి వాక్యం చెప్తే వాళ్ళిద్దరికి విశ్వాసం వచ్చేసింది. ఏం చేశారు, వీడిని పైనుంచి నెమ్మదిగా దించుతున్నారు. యేసుప్రభు వారు యేసుప్రభు చూసి కోప్పడ్డా, వాళ్ళ విశ్వాసాన్ని చూశాడా? నీ పరిస్థితి ఎలాగున్నా సరే నీలో విశ్వాసం ఉంటే ఈరోజు ఆ అసంభవమైన పరిస్థితి మారిపోతుంది. హల్లెలూయా. యువర్ ఫెయిత్ విల్ చేంజ్ వాట్ ఎవర్ వర్స్ట్ సిచ్యువేషన్ యు ఆర్ గోయింగ్ త్రూ. వాట్ ఎవర్ వర్స్ట్ సిచ్యువేషన్ యు ఆర్ గోయింగ్ త్రూ, యువర్ ఫెయిత్ ఈస్ గోయింగ్ టు చేంజ్. ఈరోజు ఎంతమంది విశ్వాసం పైకి వచ్చింది? హల్లెలూయా. యాక్ట్స్కి వెళ్దాం. లెట్స్ గో టు యాక్ట్స్. ఇంకొక బ్రదర్ ఉన్నాడు, సేమ్ ఇలాగే జరిగిన బ్రదర్. ఈ బ్రదర్ ఎవరంటే బ్రదర్ మోసెస్. అవునా? 40 సంవత్సరాలు వాగ్దానం నెరవేరుతుంది, తను రక్షకుడు అనుకున్నాడు. అవునా? అయితే ఈ మోషే ఏమైందో చూద్దాం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము. ఈ మోషే గురించి పాత నిబంధనలో ఈ బ్యాక్గ్రౌండ్ ఎక్కువ లేదు, కానీ అవునా, పేతురుకి బాగా తెలుసు. పీటర్ న్యూ బై ద స్పిరిట్ సమ్ థింగ్స్ వాట్ హ్యాస్ హ్యాపెండ్. అది మనకి నిర్గమకాండంలో, లేవికాండంలో, సంఖ్యాకాండంలో అంత లేదు, కానీ అపోస్తుల కార్యంలో బాగా రాశాడు. చూద్దాం ఒకసారి. చదువమ్మా, 7వ అధ్యాయము 20 నుంచి చదువమ్మా. Acts chapter 7 verse 20. ఆ కాలమందు మోషే పుట్టెను, అతడు దివ్య సుందరుడై తన తండ్రి ఇంట 3 నెలలు పెంచబడెను. తరువాత అతడు బయట పారవేయబడినప్పుడు ఫరో కుమార్తె అతన్ని తీసుకొని తన కుమారునిగా పెంచుకొనెను. మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటలయందును కార్యములయందును ప్రవీణుడై ఉండెను. అతనికి 40 ఏండ్ల నిండి వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులైన తన సహోదరులను చూడవలనన్న బుద్ధి పుట్టెను. అప్పుడు వారిలో ఒకడు, చూడండి, 40 ఏళ్ల తర్వాత నేను నా ప్రజలను విడిపించాలి అనేటువంటి తలంపు ఎవరికి వచ్చిందంట? ఎందుకు? మోషే మీద వాగ్దానం ఉందా లేదా? ఎస్, మోషే హ్యాడ్ ఎ ప్రామిస్, హీ హ్యాడ్ ఎ విజన్, హీ హ్యాడ్ ఎ డ్రీమ్. సో 40 ఇయర్స్ బాగా ట్రైన్ అయ్యి ఇప్పుడు నేను ప్రజలను విడిపిస్తాను అని మోషే తయారయ్యాడంట. తయారైనప్పుడు ఏం జరిగిందో చూద్దాం. అప్పుడు వారిలో ఒకడు అన్యాయమును అనుభవించుట అతడు చూచి వానిని రక్షించి బాధపడిన వాని పక్షమున ఐగుప్తీయుని చంపి ప్రతీకారము చేసెను. చూడండి, ఒక యూదుడికి ఐగుప్తీయుడికి జరుగుతున్న, ఐగుప్తీయుని చంపేసి యూదుని ఏం చేశాడంట? కాపాడాడంట. చదువు. తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ దయచేయనన్న సంగతి వారు గ్రహింతురని అతడు తలంచెను, కానీ వారు గ్రహింపరైరి. మరునాడు ఇద్దరు చూడండి 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 మళ్ళీ చదవమ్మా. తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ దయచేయును అన్న సంగతి వారు గ్రహింతురని అతడు తలంచెను, కానీ వారు గ్రహింపరైరి. నా ద్వారా దేవుడు వారిని విడిపించబోతున్నాడు అనేటువంటి దర్శనం ఎవరికుంది? మోషేకుంది. అది వారు గ్రహించారా? గ్రహించలేదంట. దే డిడ్ నాట్ నో దిస్ ఇస్ విజన్. చదువమ్మా. మరునాడు ఇద్దరు పోట్లాడుచుండగా అతడు వారిని చూచి, అయ్యలారా, మీరు సహోదరులు, మీరెందుకు ఒకరికొకడు అన్యాయం చేసుకొనిచున్నారని చెప్పి వారిని సమాధానపరచజూచెను. అయినను తన పొరుగువానికి అన్యాయం చేసినవాడు, మా మీద అధికారినిగాను తీర్పరినిగాను నేను నియమించిన వాడెవడు? నీవు నిన్న ఐగుప్తీని చంపినట్లు నన్నును చంపదలిచి ఉన్నావా అని అతన్ని త్రోసివేశెను. మోషే ఆ మాట విని పారిపోయి మిద్యాను దేశములో పరదేశి అయ్యుండి అక్కడ 2 కుమారులను కనెను. ఏమైంది దర్శనము? ఎప్పుడైతే సహోదరుని చంపేశాడని అందరికీ తెలిసిపోయిందో, ఇక మరి ఫరో అతన్ని చంపుదామని చూసినప్పుడు ఏమైపోయాడు? అక్కడి నుంచి పారిపోయాడు. పాడిపోయి మిద్యానీయుల ఫ్యామిలీలో సెటిల్ అయిపోయాడు. సెటిల్ అయిపోయి దర్శనం పోయింది, రాజయోగం పోయింది, మాటలు కూడా పోయాయి.
ఇక మాటలు ఎంత, అక్కడ మాటల్లో ఎంత వాక్చాతుర్యమైనవాడంటే 40 ఏళ్ళు అనుకుంటూ గొర్రెలు కాసి 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 నాలికి నత్తొచ్చేసిందంట. అందుకే దేవుడు దా అన్నప్పుడు మళ్ళా నేను మాట్లాడినయ్యా, నాకు నెత్తుందే అంటున్నాడు అనమాట. ఇక నాకు అన్నీ పోయి, కత్తులు కటారాలు పోయి, ఏం పట్టుకున్నాడు? కర్ర. హిస్ డ్రీమ్ వాజ్ ఫినిష్. చదవం. 40 ఏండ్లైన పిమ్మట సీనాయి పర్వతారణ్యమందు ఒక పొదలోని అగ్నిజ్వాలలలో ఒక దేవదూత అతనికి అగుపడెను. మోషే చూచి ఆ దర్శనమునకు ఆశ్చర్యపడి దాన్ని నిదానించి చూచుటకు దగ్గరకు రాగా, నేను నీ పితరుల దేవుడను, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడను అని ప్రభువు వాక్కు వినబడెను. కనుక మోషే వణకి నిదానించి చూచుటకు తెగింపలేదు. అందుకు ప్రభువు, నీ చెప్పులు విడువుము, నీవు నిలిచి ఉన్న చోటు పరిశుద్ధ భూమి. ఐగుప్తులో ఉన్న నా ప్రజల దురవస్థను నేను నిదానించి చూచి తిని, వారి మూలుగు వింటిని, వారిని విడిపించుటకు దిగివచ్చి ఉన్నాను. రమ్ము, నేనిప్పుడు నిన్ను ఐగుప్తునకు పంపుదునని అతనితో చెప్పెను. అధికారిని గాను తీర్పరిని గాను నేను నియమించిన వాడెవడని వారు నిరాకరించిన ఈ మోషేను, హల్లెలూయా, అధికారిగాను తీర్పరిగాను నిరాకరించిన ఈ మోషే, అంటే 40 సంవత్సరాలు ఏం చేశారు? ఇక 40 సంవత్సరాలు మోషే ఏమనుకున్నాడు? నన్ను తిరస్కరించేశారు, ఇక నేను ఈ దేశాన్ని నేను విడిపించలేను. హిస్ డ్రీమ్ వాజ్ ఫినిష్. దే రిజెక్టెడ్ హిమ్. ఈ 30-40 లక్షల ప్రజలందరూ నాయకుడిగా చేయాల్సింది పోయి ఏం చేశారంటే అతన్ని దే హ్యావ్ రిజెక్టెడ్ హిమ్. నువ్వు వద్దు. మోషేలో కూడా ఎలా ఉంది? మోషే కూడా రిజెక్టెడ్ హిమ్సెల్ఫ్. చదవండి. అధికారిని గాను తీర్పరిని గాను నిన్ను నియమించిన వాడెవడని వారు నిరాకరించిన ఈ మోషేను అతనికి పొదలో కనబడిన దేవదూత ద్వారా దేవుడు అధికారిని గాను విమోచకుని గాను నియమించి పంపెను. హల్లెలూయా. ఏ అధికారిగా విమోచకుడిగా వారు నిరాకరించారో దేవుడు మళ్ళా తిరిగి నియమించి పంపించాడంట. హల్లెలూయా. ఏ దర్శనము, ఏ వాగ్దానం అయితే నెరవేరదనుకుంటున్నావో దేవుడు దానిని తిరిగి నీ జీవితంలో నెరవేర్చబోతున్నాడు. ఎన్ని సంవత్సరాల తర్వాత? 40 సంవత్సరాల తర్వాత. వాట్ హ్యాస్ బీన్ రిజెక్టెడ్ అండ్ డిప్రైవ్డ్ ఈజ్ కమింగ్ బ్యాక్ టు యూ ఇన్ జీసస్ ఆల్మైటీ నేమ్. హల్లెలూయా. ఏదైతే నాకు జరగదు, ఇక అయిపోయింది అనుకుంటున్నావో అది తిరిగి ఈ రోజు నుంచి నీ జీవితంలో జరగబోతుంది. హల్లెలూయా. yes, got it. 36. ఇతడు ఐగుప్తులోను ఎర్ర సముద్రములోను 40 ఏండ్లు అరణ్యములోను మహత్కార్యములను సూచక క్రియలను చేసి వారిని తోడుకొని వచ్చి. మహత్కార్యములు చేయడానికే ఈ ఆలస్యము తప్పితే ఇంకా కాదు. హల్లెలూయా. పక్కన వాళ్ళకి చెప్పండి, మహత్కార్యములు చేయడానికే ఈ ఆలస్యం అనండి. ఇక్కడ చూసారా, 3 ఆటల్లో వాగ్దానము, నెరవేరని పరిస్థితి, తర్వాత ఏమైంది? నెరవేర్పు. ప్రామిస్, ఫెయిల్యూర్ అండ్ ఫుల్ఫిల్మెంట్. టుడే ఈజ్ ద రిజరక్షన్ డే. అందరూ పునరుద్ధాన దినము అనండి. వై ఐ నేమ్డ్ ఇట్ రిజరక్షన్ డే? ఇఫ్ యు కౌంట్ రిజరక్షన్ డే ఇట్ విల్ బి 15. సో ఎవరైతే ఈ వాగ్దానములు నాలో పునరుద్ధాన పడాలనుకుంటున్నారో స్టాండ్ అప్. ఐఎమ్ గోయింగ్ టు ప్రే ఫర్ యు. ఐఎమ్ గోయింగ్ టు ప్రే. ఎస్, ఈ రోగం పోయింది, మళ్ళీ వెనక్కి వచ్చేసింది. ఈ రోగం పోతుంది, అది వచ్చేస్తుంది. అది పోతుంది, ఇది వచ్చేస్తుంది. ఇది జరుగుతుంది, అది వచ్చేస్తుంది. నెరవేరుతుందా? నెరవేరదా? జరుగుతుందా? జరగదా? అసలేంటి పరిస్థితి? వై? ఈ 3 విషయాల్లో పరిస్థితి దేవుడు చెప్పిన తర్వాత జరిగిందా? ఫస్ట్ మధ్యలో ఏమైంది? లాజరస్ ఏమైపోయాడు? చనిపోయాడు. అబ్రహాం ఏమైపోయింది? జరగదు. మోషే ఏమనుకున్నాడు? వాళ్ళు తిరస్కరించేశారు. ఇట్స్ ఫినిష్. బట్ గాడ్ బాట్ ఇట్ బ్యాక్. ఎందుకంటే వాగ్దానం ఇచ్చిన దేవుడు ఈ రోజు అందరి జీవితాల్లో నెరవేర్చబోతున్నాడు. హల్లెలూయా. ద ప్రామిస్ ఇస్ గోయింగ్ టు బి ఫుల్ఫిల్డ్. టీవీ ద్వారా ఎవరైతే ఏ టీవీ ద్వారా చూస్తున్నారో ఇవన్నిటిని దేవుడు నెరవేర్చబోతున్నాడు. హల్లెలూయా. ఏ విషయములో నా జీవితంలో ఇది జరగదు అనుకుంటున్నావో, వదిలేసావో, మర్చిపోయావో, దేవుడు దాన్ని పునరుద్ధానపరిచి జీవితంలో నెరవేర్చబోతున్నాడు. హల్లెలూయా. బికాజ్ హి ఈజ్ ఆల్మైటీ. హల్లెలూయా. అందరూ చెప్పండి, సర్వశక్తి గల దేవుడు నా దేవుడు. రైట్. ఐఎమ్ గోయింగ్ టు ప్రే. ఐఎమ్ గోయింగ్ టు ప్రే ఫర్ యు. నాజరేయుడైన యేసయ్యా,
ఇదిగో నేను ఈరోజు నీ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. అవును, ఎలాగైతే వాగ్దానము నెరవేరకునే పరిస్థితి గుండా మమ్మల్ని తీసుకెళ్ళి నెరవేర్చావు. ఈ ముగ్గురు జీవితాల్లో వాగ్దానము నెరవేరదు అనుకున్నావు, కానీ వాణ్ణి నెరవేర్చావు. నువ్వు వాగ్దానం ఇచ్చిన దేవుడు. ఇఫ్ యు గివ్ ఎ ప్రామిస్ లార్డ్, యు హ్యావ్ ఎనఫ్ పవర్ టు ఫుల్ఫిల్ ఇట్, నో మ్యాటర్ వాట్ సర్కమ్స్టాన్స్ వీ గో త్రూ. మేము ఎటువంటి పరిస్థితి గుండా వెళ్తున్నా యేసయ్యా నీవు వాగ్దానం నెరవేర్చగలవు. ఒకప్పుడు ఒక కిడ్నీయే బాగుంది, ఇప్పుడు 2 పాడైపోయాయి. ఈరోజు నీవు 2 కొత్త కిడ్నీలు ఇవ్వగలవు. అన్ని కుమిలిపోయిన జీవితాలను, పగిలిపోయిన గుండెను, పాడైపోయిన జీవితాలను, ఆర్థిక పరిస్థితిని తిరిగి కట్టగలవు. శరీరాలను తిరిగి బాగు చేయగలవయ్యా. నీవు వాగ్దానం ఇచ్చావా? ఈరోజు వాగ్దానం ఇచ్చావా? ఎవరెవరికి ఏ వాగ్దానం ఉంది, ఏ వాగ్దానం ఉందో అది ఈరోజు పునరుద్ధానపరచండి. లెట్ టుడే బి ద రిజరక్షన్ డే ఆఫ్ ఎవ్రీవన్ ఫర్ ద ప్రామిస్. ఈ వాగ్దానం నెరవేరదు అనుకుంటున్నారు, అవును, ఈ వాగ్దానము నెరవేర్చండి వారి జీవితంలో. ఎవరైతే ఇక నాకు స్వస్థత రాదు, నా రిపోర్ట్లు నార్మల్ రావు అనుకుంటున్నారో ఆ రిపోర్ట్లను నార్మల్ తీసుకొని రండి. ఎవరైతే నేను చనిపోతాం అనుకుంటున్నారో ఆ మరణాన్ని వారి పాదాల కిందకు తీసుకొని రండి. ఎవరైతే ఈ అప్పుల్లోంచి నేను బయటికి రాలేను, నేను చనిపోతాను అనుకుంటున్నారో అయ్యా ఆ అప్పుల్లోంచి బయటికి తీసుకొచ్చి అప్పిచ్చేవానిగా చేయండి. ఎవరైతే ఈ రోగము తగ్గదు, నేను చనిపోతాను, ఈ నొప్పి పోదు, చనిపోతాను, నా భర్త మారుడు, నేను చనిపోతానని మరణ వాస్తవంలో ఉన్నారో, ఎవరైతే ఇక నా జీవితం మారదు, ఇంతే నా బతుకు అనుకున్నారో వాళ్ళ జీవితాలను ఈరోజు పునరుద్ధానపరచండి. ఈ వాగ్దానాన్ని నీవు సంపూర్ణంగా వారి జీవితంలో నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను. లార్డ్ జీసస్, ఫుల్ఫిల్ దిస్ ప్రామిస్, resurrect this promise in the mighty almighty name of Jesus Christ of Nazareth. ఎక్కడెక్కడ ఈ వాక్యాన్ని వింటున్నారు వారి జీవితంలో ఈ వాగ్దానాన్ని మీరు పునరుద్ధానపరిచి నెరవేర్చండి. అవును, మార్తా, మరియా, లాజరస్ జీవితంలో నెరవేర్చావు. అసంభవం అనుకునే అబ్రహాము జీవితంలో నెరవేర్చావు. ఇక అయిపోయింది అనుకునే మోషే జీవితంలో నెరవేర్చావు. ఇదిగో ఈరోజు ఈ వాగ్దానము ఎవరెవరి జీవితంలో జరగదు అనుకున్నారో వారి జీవితాల్లో ఈ వాగ్దానాన్ని నెరవేర్చి సర్వశక్తిగల దేవుడను నేను అని చూపించమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.